అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. అత్యంత రహస్యమైనటువంటి నామములు లలితలో ఉంటాయి అన్న విషయం మనం తెలుసుకున్నాం. లలిత శబ్దముల ద్వారా మనకు శక్తిని అందించేది. శబ్దములకు తగ్గ అర్థములు. భగవంతుడు ఈ సృష్టిని తయారు చేసిన తర్వాత ప్రపంచానికి శక్తి అందించాలి. ఎవరిలో అయినా సరే చైతన్యం తన రూపం తనే అయినప్పటికీ వారి లోపల తనే దైవం యొక్క స్వరూపం అనే భావన తీసుకురావాలి. అంటే మనలోనే ఉన్న దేవుణ్ణి మనం గుర్తించగలగాలి. ఈ స్థాయికి వెళ్ళాలి అంటే భగవంతుడు చాలా కష్టపడాల్సినటువంటి అవసరం అయింది. ఎందుకోసం అంటే మానవులు ఈ రోజుల్లో భగవంతుని గుర్తించడం చాలా కష్టం. వాళ్ళకు ఉన్నటువంటి వివిధ పరిస్థితుల ద్వారా జనాలు భగవంతుని గుర్తించలేకపోతున్నారు. భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, కాకపోతే గుర్తించడం కష్టము. కానీ గుర్తించిన మరుక్షణం అంటే చాలా సూపర్ ఫాస్ట్ భగవంతుడు స్వరూపం అయిపోతాము. మళ్ళీ జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడు ఈ లీలలు ఆడుతున్నాడు. ఎందుకు అనే కారణం ఎక్కడ ఏ గ్రంథంలోనూ మనకు చెప్పకపోయినా కానీ ఇవన్నీ కూడా ఒక ఉల్లంఘించలేనటువంటి శక్తి కింద నడుస్తున్నాయి అని తెలుస్తుంది. వర్షాలు కురవడం, పంటలు పండడం, ఇన్ని కోట్లాది జీవులు ఈ మాత్రంగానైనా బతకడం. అవును, నిజమే. మనుషులే కాదు కదా, పశువులు, పక్షులు, జంతువులు ఎన్నో ఉన్నాయి. కొన్ని కోట్ల 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 జీవరాశులు కనీసం మనకు తెలిసిన భూమి మీదే ఉన్నాయి. ఇటువంటివి కొన్ని వందల కోట్ల గ్రహాలు ఉన్నాయి. వందల వేల లక్షల గెలాక్సీలు ఉన్నాయి. వీటన్నిటి లోపల జనాలు ఎలా బతుకుతున్నారు? ఏనుగు రోజుకు సుమారుగా 1 టన్ను, 1/2 టన్ను నుంచి టన్ను తినేస్తుంది. మరి దానికి ప్రతిరోజు ఆహారం దొరుకుతుంది కదా. మనుషులలో తప్ప ఈ కూడబెట్టుకునేటటువంటి స్వార్థం జనాల లోపల ఏదైతే లింక్ ఎవరికైనా దొరకలేదా? మెసేజ్ పెడుతున్నారు. మనము తప్పు గ్రూప్లో పెట్టామా? లలిత గ్రూప్లో జాయిన్ అవ్వలేదు అనుకుంటాను. మనం లలిత గ్రూప్లోనే ఉన్నామా? అదే మరి. అంటే ఒక్క నిమిషం, మరి ఎందుకు లింక్ పెట్టమని అడుగుతున్నారు? ఒక్క నిమిషం ఆగండి, ఎందుకైనా మంచి లింక్ పెడతారు. నాకు తెలియదు మరి ప్రాబ్లం ఏంటో. కొంతమంది జాయిన్ అవ్వలేకపోతున్నారు అన్నారు. మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం గుర్తించలేని స్థాయికి ఎందుకు వచ్చాం? ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒకటే మాట చెప్పుకుంటాం, భగవంతుడు ఆది, మధ్య, అంత అనేటటువంటివి లేవు భగవంతుడికి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. నిజమే. భగవంతుడు సర్వవ్యాపి అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాం. నిజమే, అది కూడా కరెక్టే. భగవంతుడు అందరి లోపల ఉన్నాడు, అది కూడా కరెక్టే. సర్వవ్యాపి అయినప్పుడు అందులో ఉండకుండా ఉంటాడా? భగవంతుడికి వికారములు లేవు. వికారములు అంటే మార్పులు చెందడు భగవంతుడు. నిజమే, తప్పేముంది? మరి అన్నీ కరెక్టే, అన్నీ మనకు తెలిసిన విషయాలే. తెలియని విషయాలేవి లేవు. కానీ తెలిసిన విషయాన్ని పదే 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 గుర్తించడం ద్వారా మనకేమవుతుందంటే ఆ విషయం గట్టి పడుతుంది. ఒకే విషయాన్ని 10 సార్లు మనం తలుచుకోవడం ద్వారా, ఊరికే అలా రొటీన్గా మెకానికల్గా భగవంతుడి నామాన్ని తలుచుకుంటే మనకు శక్తి రాదు. భగవంతుడి యొక్క శక్తిని తలుచుకోవడం ద్వారా మనకు మాత్రమే శక్తిని వస్తుంది. అంటే
ఆ విన్నటువంటి శబ్దానికి సరైనటువంటి అర్థాన్ని గుర్తిస్తే తప్ప భగవంతుడిని మనం గుర్తించలేము. లలితలో మనం మొదటి నుంచి కూడా నేర్చుకుంటున్నది భగవంతుడి యొక్క 5 రూపాలు. మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. ఆ 5 రూపాల లోపల మొట్టమొదటిది విగ్రహ రూపం. అంటే ఏదో ఒక స్వరూపం మన కళ్ళ ముందు భగవంతుడు ఇలా ఉంటాడు, ముందు ధ్యాస కుదరాలి నాకు, ఒక రూపం. తర్వాత భగవంతుడు రెండవ రూపం అదేంటంటే యంత్రం, అంటే జామెట్రీ, ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నిటి ద్వారా మనం భగవంతుడు ఇక్కడ ఉంటాడు అని చెప్పేసి తెలుసుకుంటాం, ఈ రూపంలో ఉంటాడు అని చెప్పేసి తెలుసుకుంటాం. రెండవది. మూడవది మంత్రస్వరూపము. ఈ ప్రపంచంలో ఉన్న శక్తిని అంతా కూడా భగవంతుడు కొన్ని తరంగాల రూపంలో ఇచ్చాడు. తరంగాలంటే మనం ఎన్నోసార్లు తెలుసుకున్న ఉదాహరణలాగా 2G, 3G, 4G, 5G ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తరంగాలు. మనకు రేడియోలు వస్తున్నాయి కదా, తరంగాలు. సెటిలైట్స్ రన్ అవుతున్నాయి కదా, తరంగాలు. ఇలా ప్రతి చోట కూడా తరంగాలు ఉన్నాయి. ఆ తరంగాల్లో ఉన్నటువంటి శక్తి ఎటువంటిదంటే మనకు శబ్దాన్ని మనకు అందిస్తుంది, ఇంకా వేరేవి కూడా అందిస్తుంది, అది వేరే సంగతి. కానీ ముందుగా ఈ తరంగాలలో ఉన్నటువంటి శబ్ద రూపం చాలా గొప్పది. ఆ శబ్ద రూపాన్ని అందించడం కోసం భగవంతుడు ఏం చేశాడంటే ఈ ప్రపంచమంతా కూడా శబ్ద రూపాన్ని నింపి ప్రతి చోట కూడా కొంత శక్తిని నిమిర్చాడనమాట. అంటే ఉదాహరణకి ఫ్లోర్ 1కి వెళ్తే కొంత శక్తి వస్తుంది, ఫ్లోర్ 2కి వెళ్తే కొంత శక్తి వస్తుంది. మనం గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం కదా, చిన్నప్పుడు ఆడేవాళ్ళం, కంప్యూటర్ గేమ్స్, వీడియో గేమ్స్ ఆడిన వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. లెవెల్ పెరిగినా కొద్దీ మనకి ఎక్కువ శక్తి వస్తూ ఉంటుంది. ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళాము, ఒక లెవెల్ క్రాస్ అయ్యాము, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాము, అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్ళామంటే ఇంకా కాస్త శక్తి ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే శక్తిని ఎక్కువ చేసుకోవడం కోసం అని చెప్పేసి మనము సాధన చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు ఇదే విధంగా ఈ మూడవ లేయర్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది మన లలిత. అంటే స్వరూపము, తర్వాత యంత్రము, తర్వాత మూడవదైనటువంటి మంత్రము. ఈ మంత్రం లోపల మనం ఏం చేస్తున్నాము, భగవంతుని సులభంగా గుర్తించగలుగుతున్నాం. ఎందుకంటే శబ్ద శక్తి ద్వారా, బీజముల యొక్క శక్తి ద్వారా, బీజ రూపము, వాటి ద్వారా భగవంతుని గుర్తించడం చాలా సులువు. తర్వాత శరీరంలోనే ఉన్న కుండలిని, తర్వాత ప్రపంచమంతా వ్యాపించిన నిరాకార రూపంలో ఉన్న పరబ్రహ్మ ఇది. అయితే శబ్ద స్వరూపంలోనే ఏం చేశారంటే వీళ్ళు ఈ శక్తులన్నీ కూడా ఇమిడి చేసేశారు. మనకున్నటువంటి దశ మహావిద్యలలో ఏదైతే శక్తులు ఉన్నాయో అవన్నీ మనము లలితా సహస్రనామం లోపల ఉన్నాయి. ఆ శక్తినంతా కూడా సౌండ్ రూపం లోపల నిక్షిప్తం చేసి ఆ శక్తిని మనకు అందుకునేలాగా చేశారన్నమాట. భగవంతుడి ద్వారా మనం భగవంతుడిని మనం చూడాలి అంటే ఇలా ప్రత్యక్షంగా దేవుడు కనిపించి మనకి ఇలా కిరణాలు మన మీదకి పంపించి నిద్రలే అని చెప్పేసి అనడము, మనం నిద్ర లేచి భగవంతుడిలో ఐక్యమైపోవడం అలా ఉండదు. భగవంతుడు అంటే మనంతట మనకే తెలియాలి. దానికి కావాల్సింది ఏంటంటే భగవంతుడి తత్వాన్ని తెలుసుకునేటటువంటి శక్తి. అదే గంభీరమైనది. గమ్ అంటే వినాయకుడు, భీ అంటే భయం, రా అంటే మనకు వాటన్నిటిని రహితంగా చేసేది, భీతరహితులుగా చేసేటటువంటి గణపతి నామము. అంటే గణేష అంటే ఇక్కడ మరి భగవంతుడే, ఒకే దేవుడు అనేక స్వరూపాలు. గం గణపతియే నమః అంటారు. గంభీర అంటే ఏంటంటే భగవంతుడు గంభీరంగా ఉంటాడు, మంత్రశక్తి గంభీరంగా ఉంటుంది. మంత్రములలో ఉన్నటువంటి శక్తి స్టేబుల్ శక్తి, చలించే శక్తి కాదు, నిశ్చల శక్తి, గొప్ప శక్తి. ఒక వ్యక్తి గంభీరంగా ఉన్నాడు అంటే అతడి హృదయం లోతుగా ఉంది, ఆలోచనల పరంపర అతని లోపల కొనసాగుతుంది, ఏ విషయాన్నైనా ఎనలైజ్ చాలా బాగా చేయగలడు అన్న అర్థం మనము గంభీర అనే పదం ద్వారా తీసుకోవచ్చు. అంటే ఎంతో లోతైనటువంటిది. భగవంతుడి యొక్క తత్వం తెలుసుకోవడం చాలా కష్టము. భగవంతుడిలో ఉన్నంత శక్తిని మనం పొందడం కష్టం, సాధన ద్వారా సాధించవచ్చు. మరి భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడు మొత్తం అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. మనకు తెలిసినటువంటిది ఏంటి? ఆకాశం. ఈ ఆకాశం కంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడు భగవంతుడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకు ముందుగా అందరికీ తెలిసినట్టుగా ముందు వాయుతత్వం, ఆకాశ తన్మాత్ర, శబ్దం, అన్నిటికంటే ముందు పుట్టింది శబ్దం. శబ్దంలోంచి ఏం పుట్టింది? శబ్ద స్పర్శ అంటే వాయువు పుట్టింది. అందులోంచి అగ్ని, అందులోంచి నీరు, అందులోంచి భూమి. అన్నిటికంటే ముందు పుట్టింది ఆకాశము. కాబట్టి భగవంతుడిని ఏమంటారంటే గగన అంతస్థ అంటారు. అంటే ఆకాశ స్వరూపుడు. ఆకాశము దాటిన తర్వాత కూడా ఉండేది భగవంతుడే. అంటే ఆకాశాన్ని పుట్టించింది కూడా భగవంతుడే. మనం ఇప్పుడు కూర్చున్నది ఆకాశం. ఆకాశం అంటే స్పేస్ అని అర్థం. ఏ స్థలంలో అయితే మనం అందరం ప్రశాంతంగా కూర్చున్నామో ఇది గగన అంతస్థ. గగనం యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఈ గగనంను పుట్టించినటువంటి దానికి మూల కారణము అమ్మవారు గగనాంతస్థ. మనమందరం ఉన్నది గగనంలో ఉన్నాము, అంటే ఆకాశతత్వంలో మనము ఉన్నాము. అప్పుడు భగవంతుడు ఎలా ఉండాలి? గర్విత.
గర్విత అంటే పొగరుగా అన్న అర్థం తీసుకోకూడదు. మన అందరిలో ఉన్నది ఒకటే దేవుడు. దీన్ని ఏమంటారంటే సమిష్టి తత్వము అంటారు. వ్యక్తి మనది ఇండివిడ్యువాలిటీ తీసుకున్నప్పుడు వ్యక్తి, గ్రూప్ మెకానిజం తీసుకున్నప్పుడు సమిష్టి అంటారు. ఉదాహరణకి నేను శ్రీనివాసుని, నేను హిందువుని అనేసరికి ఒక గుంపు తయారైంది. నేను భారతీయుడిని, సుజాత ఫ్యామిలీ సేవ, నేను భారతీయుడినని అనేసరికి ఏమవుతుంది, అప్పుడు భారతీయుడిగా మనము ఇంకొక పెద్ద గుంపుని రిప్రజెంట్ చేస్తాము. నేను మనిషిని అంటే ప్రపంచంలో ఉన్న ఒక జాతిని మొత్తము మనం రిప్రజెంట్ చేస్తాము. ఈ విధంగా గర్విత అంటే ఏదో గర్వపడుతుంది అంటారు. గర్వము అంటే అహంకారము. అహంకారం అంటే పొగరు కాదు. అహం అంటే నేను అనే భావన. జాగ్రత్తగా వినండి, నేను అనే భావనను అహంకారం అంటాము. ఇదే భగవంతుడు అందరిలో ఉన్నటువంటిది నేను. అహం బ్రహ్మాస్మి. బ్రహ్మస్వరూపం అనేది ప్రపంచంలో ఒక్కటే. కాబట్టి భగవంతుడు అందరి లోపల వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు అన్ని చోట్ల ఏకమై ఉన్నాడు అని చెప్పడంలో ఇక్కడ గర్విత. అంతేగాని బాగా గర్వం కలిగింది ఏదో చెప్తుంటారు ప్రవచనకర్తలు కానీ ఇంకెవరైనా కానీ, బాగా దేవుడికి బాగా గర్వము, ఎందుకంటే సృష్టి చేసింది తనే, తనలాగా ఎవరు సృష్టి చేయరు కాబట్టి దేవుడు గర్వపడాలి. ఓకే, అది అది మనుషులకు చెప్పాల్సిన, అంటే మనుషులకి అర్థం కావాలని అలా చెప్పడము కొంతవరకు సమంజసమే. కానీ గర్విత అంటే ఏంటంటే అహంకార భావం. అహంకారం అంటే పొగరు కాదు. అహం అంటే నేను అనే భావన. ఈ ప్రపంచమంతా తనే అయినటువంటి భావన. ఈ ప్రపంచమంతా కూడా ఒకే ఒక్కరు, అదే భగవంతుడు. భగవంతుడు తప్ప మరేదీ లేదు. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య ఎన్నోసార్లు మనం తెలుసుకున్నాము. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు, జై శ్రీకృష్ణ, విష్ణుడు 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 విష్ణుడు. కాబట్టి ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఈ భగవంతుడు గంభీర ఆయనే, గగనాంతస్థ ఆయనే, ఆవిడే, వాటెవర్ మనం ఎలా తీసుకున్నా సరే. అదిగాక మనం ఇప్పుడు తీసుకున్నటువంటి గర్విత అంటే అన్ని హృదయాలలో ఉన్నటువంటి భగవంతుడు అతనే. మరి అటువంటి భగవంతుణ్ణి మనం ఎలా ప్రార్థిస్తాము అంటే శబ్దము ద్వారా. ఇప్పుడు ఒక్కసారి ఆగుదాం. చిన్నపిల్లల దగ్గర మనం మంచిగా నవ్వుతూ మాట్లాడతాము, శ్రద్ధగా వింటారు. చిన్నపిల్లలు అన్నీ కూడా శ్రద్ధగా వింటారు, నవ్వుతారు. వాళ్ళు కూడా మనతో పాటు ఎంజాయ్ చేస్తారు. పాటలు పాడితే ఇంకాస్త జాగ్రత్తగా మనల్ని చూడడము, మనల్ని ఎక్కువగా పట్టించుకోవడము, మనతో ఇంకా కాస్త ఆనందంగా ఉండడము చూస్తాము. ఏ విధంగానైతే శిశుర్వేత్తి పశుర్వేత్తి అని చెప్పేసి అందరూ కూడా గానాన్ని గుర్తిస్తారు. పశువులు, శిశువులు, ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే ఈ గానం అనేటటువంటిది భగవంతుడికి దగ్గర భావము. అందుకే భగవంతుడిని ఏమంటారంటే గానలోలుప అంటారు. ఇప్పుడు మనం ఈ లలితా సహస్రనామం ఎలా తెలుసుకుంటున్నాం ఒక్కసారి ఆలోచిద్దాం. లలిత సహస్రం మొత్తము కూడా వశిన్యాది దేవతలు పాటలు పాడుతున్నారు. ఆ పాటలు పాడుతున్నప్పుడు అమ్మవారు ఒక మాట అంది, బాగుంది అని చెప్పి అంది. అనగానే అమ్మవారి గొంతు ఎంత బాగుంది అంటే సరస్వతీదేవి తన వీణను పక్కన పెట్టింది అని చెప్పారు. మనం ఇది తెలుసుకున్నాం. అంటే ఏంటంటే భగవంతుడికి కావాల్సినవి ఈ అందమైనటువంటి గొంతు. అంటే మనము భగవంతుణ్ణి చేసేటటువంటి స్తుతి. అంటే దేవుడు గానమునకు ఎక్కువ పడిపోతాడు. అందుకోసమే లయబద్ధమైన ఉచ్చారణ. గానం అంటే సంగీతం అందరికీ రావాల్సిన అవసరం లేదు. అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, గాయత్రి ఛందస్సు, ఉష్ణిక్ ఛందస్సు, ఏవైతే ముఖ్యమైనటువంటి 7 ఛందస్సులు సూర్యుడిలో ఉన్నటువంటి ఛందస్సులు అని ఏవైతే మనం చెప్పుకుంటామో ఆ ఛందస్సులలో మనము లయబద్ధంగా చేసేటటువంటి లలితా సహస్రనామము భగవంతుడికి ఇష్టము. ఒక్కసారి ఆపుతాను, ఆలోచించండి. భగవంతుడి గురించి స్వరూపాన్ని మనము ఎన్నోసార్లు తెలుసుకున్నాం. రూపం మనకు తెలుసు. రూపాన్ని మనము రకరకాల రూపాలలో భగవంతుడిని కొలుస్తాం. కొంతమంది శివుడే గొప్ప అంటారు, కొంతమంది విష్ణుమూర్తి గొప్ప అంటారు, కొంతమంది అమ్మవారే గొప్ప అంటారు, కొంతమంది సూర్యుడే గొప్ప అంటారు, కొంతమంది కుమారస్వామి గొప్ప. ఇలా రకరకాల రూపాలలో మనము భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అయితే భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకోవాల్సి వచ్చిందో, స్వరూపం అంటే క్యారెక్టరిస్టిక్స్. ఆ క్యారెక్టరిస్టిక్స్ లోపల మనం ఏం చెప్పుకుంటున్నాము? భగవంతుడిని ఎవరూ పుట్టించలేదు. ఆయన తన సంకల్పంతో తనంతట తానే పుట్టి ఈ ప్రపంచంలో ఒక విశ్వ చైతన్యం ఉంది, అది ఒక రూపాన్ని ధరించాలి అని చెప్పని ఆ రూపము అనేకులుగా మారి తనలోంచే దేవతలను, తనలోంచే రాక్షసులను, తనలోంచే గంధర్వులను, తనలోంచే చెట్లు చేమలను, తన శరీరం మొత్తము ప్రపంచాన్ని సృష్టించి ఈ ప్రపంచంలో అన్ని జీవులలో తను ప్రవేశించాడు. అటువంటి భగవంతుడు యొక్క తత్వం తెలుసుకోవడం కష్టం, అందుకే గంభీర అన్నాము. భగవంతుడు అన్నిటికంటే ఉన్నతమైన తత్వం ఆకాశతత్వం అని మనం తెలుసుకున్నాం. ఇదే మనము నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక్ అదేదైతే చదువుకున్నామో మనము, అందులోపల ఆత్మని భూమితో చెప్తాడు. భూమి ఏం చేయలేదు, అగ్ని ఏం చేయలేదు, గాలి ఏం చేయలేదు, నీరు ఏం చేయలేదు అని చెప్తాడు. మరి పంచభూతాల్లో 4 ఎందుకు చెప్పారు?
ఎందుకంటే ఇక ఆకాశం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు ఈ ఆకాశానికి మూలం. ఆకాశం అంటే శబ్దం. ఆకాశం అంటే శబ్దం. లలిత సహస్రనామం శబ్దం. కాబట్టి టకటక 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 గంభీర గణాంతస్థ గర్విత గాఢలోలుపా అలా కాదు చదివేది. హడావిడిగా చదవడము, హడావిడి పారాయణాలు, అందరూ వచ్చారా లేదా ఇలా చూడడము, ఇవన్నీ కాదు. అదే ఇవాళ మనము ఒక చోట తెలుసుకోబోతున్నాం. ఇక భగవంతుడు కల్పనారహిత. కల్పనారహిత అంటే ఏంటి? భగవంతుణ్ణి సృష్టించడము వీలు కాదు. భగవంతుడి యొక్క కల్పనని మనం తెలుసుకోలేము. భగవంతుడు ఇలా పుట్టాడు అలా పుట్టాడు అని చెప్పి తెలుసుకోలేము. భగవంతుడి యొక్క రూపాన్ని మనము ఆలోచించి తెలుసుకోలేము. కేవలము అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకుంటాము. భగవంతుడు కల్పనకు దూరము. కల్పన అంటే ఏంటి? నాట్ ట్రూత్. నువ్వు కల్పించి చెప్తున్నావు లేదా? కాదు. భగవంతుడు ఈజ్ ఎ ట్రూత్. కల్పనకు వీలు కానటువంటి వాడు. కానీ మరి చాలామంది చేసేది ఏంటి ఈ రోజుల్లో? కల్పన. కొత్త కొత్త దేవతలని కల్పిస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు మన అనుమానాలు పటాపంచలు కావాలా లేదా ఒకసారి ఆలోచించండి. భగవంతుడు ఇలా ఉన్నాడు, మా ఇంటికి వచ్చేసాడని చెప్తారు కొంతమంది. మా ఇంటికి వచ్చారు, మేము పాలు పొంగిస్తున్నాము, ఇల్లంతా పాలు పొంగిపోయాయి, అందులోంచి విష్ణుమూర్తి కనిపించాడు అంటారు. కొంతమంది అంటారు మేము నిప్పు అదేదో వెలిగిస్తుంటే అందులోంచి భగవంతుడు ఇలా పాములాగా కనిపించాడు అని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు మేము రామాయణం పారాయణం మొదలెట్టుగానే కోతి వచ్చింది అంటారు. కొంతమంది అంటారు మేము లలిత సహస్రనామం చదువుతుంటే కోతి వచ్చింది అంటారు. లలిత సహస్రనామానికి కోతికి సంబంధం ఏంటో మనకు అర్థం కాదు. ఇలా కల్పనలకు సంబంధం లేనటువంటిది. భగవంతుడు కల్పన కాదు. ఇప్పుడు ఇవాళ మన అనుమానాలు పటాపంచలు కావాలి. ఏంటంటే మనం ఎప్పుడు ఏవైతే చేస్తూ ఇది భగవంతుడు అని చెప్పేసి మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నిటికీ కూడా దూరం, అవన్నీ కూడా సత్యానికి దూరం అని గుర్తుంచుకోండి. ఇది కల్పన రహిత. మరి భగవంతుని ఎలా గుర్తించాలండి? గానలోలుప. నాకు సంగీతం రాదండి, చాలా వరస్ట్గా పాడతాను. మీకంటే వరస్ట్ శ్రీనివాస్ గారు. మీ వాయిసే వరస్ట్, మా వాయిస్ ఇంకా పర్వాలేదు. ఛందస్సులో పాడండి, లయబద్ధంగా పాడండి. మీరు చూస్తూ ఉంటారు ఈ మధ్య పారాయణాలు అవి ఎక్కువయ్యాయి. పోయి గుంపులుగా చేస్తున్నారు జనాలు. ఎలా చదువుతున్నారంటే కొంతమంది గొప్ప కోసం గట్టిగా చదువుతుంటారు. కొంతమంది అవతల వాడు పక్కన వాడు చదువుతుంటే నవ్వుతూ వీడు బాగా చదవట్లేదు అని చెప్పి వీడు బాగా చదువుతూ ఉంటాడు. 10 మంది చదివితే ఒకళ్ళో ఇద్దరో బాగా చదువుతారు. మిగతా వాళ్ళందరూ లయబద్ధంగా చదవరు. కొంతమంది చదువుతారు, కొంతమంది హోల్ హార్టెడ్గా చదువుతారు, కొంతమంది భక్తిగా ఉంటారు. నేను ఎప్పుడు భక్తిగా ఉండే జనాల గురించి నేను ఒక్క మాట మాట్లాడను. మీరు భక్తితో ఏం చేసినా సరే, మీరు భక్తితో డ్యాన్స్ చేసినా సరే తప్పులేదు. ఎవడో డ్యాన్స్ చేస్తున్నాడు నేను డ్యాన్స్ చేయకపోతే దూరమనో, లేదా నీ డ్యాన్సింగ్ స్కిల్స్ అవతల వాడికి చూపించుకోవాలనో చేయడం కాదు. పరవశం రావాలి. భక్తి అంటే పరవశం, భగవంతుడి యొక్క అనుభవం. ఆ అనుభవం వచ్చినప్పుడు ఏం చేసినా తప్పులేదు. ఎందుకంటే ఆ ఆనందము అద్వితీయమైనటువంటిది, రెండవది లేదు దానికి. మనమంతా కూడా ఆనంద స్వరూపులము. ఆ ఆనందంతో మనం ఏం చేసినా కూడా తప్పులేదు. అంతేగాని చేస్తున్న ఈ గుంపు పారాయణాలలో, గుంపు గోవిందాలలో, హంగు ఆర్భాటాల ద్వారా మనం భగవంతుడికి అనవసరమైనవి కల్పిస్తూ జరిగింది వాళ్ళ ఏం జరిగింది? అందరూ కూర్చొని పుస్తకాలు చూస్తూ చదువుతున్నారు. ఏం చదివింది? దాన్ని భక్తిగా సరైన ఉచ్చారణతో, పుస్తకంలో చూసే చదువు, సరైన ఉచ్చారణతో లయబద్ధంగా భగవంతుడి యొక్క రూపం పైన, భగవంతుడి యొక్క శక్తి పైన, భగవంతుడి యొక్క స్వరూపం పైన దృష్టిని పెట్టి చదవాలి. స్వరూపం పైన దృష్టి పెట్టడం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు చెప్తారు గంభీర గగనాంత. గంభీర అంటే శ్రీనివాస్ గారు చెప్పారు. ఏంటి గంభీర అంటే? గం గణపతియే నమః, భీతి రహితము. ఓకే శ్రీనివాస్ గారు, అర్థమైంది. గంభీర అని చదవగానే ఇక్కడ మీకు బ్రెయిన్లో అచుక్క రావాలి. అలా రాదండి, ప్రతి నామంకలా వస్తుందా? ఎందుకు రాదు? చిన్నప్పుడు నేను హనుమాన్ చాలీసా చేసేవాడిని. ఎందుకంటే జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ అనగానే నాకు హనుమంతుడు ఇలా కూర్చున్న బొమ్మ కనిపించేది. సో మళ్ళీ కహా భరత సమమ ప్రియభాయి ఏదో ఉంది కదా, సమతుమ ప్రియభాయి అనగానే ఆంజనేయ స్వామిని శ్రీరాముడు కౌగులించుకున్నటువంటి గుర్తొచ్చేది. ప్రతి దానికి మనము భగవంతుడిని గుర్తించుకోవచ్చు. భగవంతుడు చాలాసార్లు ఏం చేస్తారు తెలుసా? డబ్బు ఇవ్వడు మీకు, కానీ తన యొక్క సాంగత్యాన్ని ఇస్తాడు. గుహుడు పడవ దాటించినప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తాడంటే అతనికి డబ్బు ఇవ్వడు, తన యొక్క స్నేహాన్ని ఆయన ఒక కౌగిలి ద్వారా అందిస్తాడు. చాలది. కొన్ని వందల వేల రూపాయలు వచ్చినా కూడా ఈ రోజుల్లో డబ్బుకే మనం ప్రాధాన్యత ఇచ్చే ఈ రోజుల్లో ఆ రోజు సౌమిత్రి చేసినటువంటి ఆ పని ఎంత గొప్పదో ఆలోచించండి ఒకసారి. డబ్బులు ఇవ్వలేదు, ఆయన కౌగిలించాడు. భగవంతుడు మనకిచ్చే అదృష్టాన్ని డబ్బుతోటో లేక మెటీరియలిస్టిక్ నీడ్స్ తోటో కలపదు. మళ్ళీ ఒకసారి చెప్తా, ఆల్ క్యాన్సిల్. గుర్తుంచుకోండి ఒక మాట.
భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మీ ఐశ్వర్యంతో ముడిపెట్టకండి. మళ్ళొకసారి చెప్తా. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, భగవంతుడికి మీపై ఉన్న ప్రేమని మీ డబ్బుతోటి, మీ కార్లతోటి, వీటితోటి లంక పెట్టకండి. సార్ ఎట్లా సార్ మరి? అప్పుడే కదా మనం లక్కీ అంటే అది వేరు. అది నువ్వు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం వల్ల, నీ ప్రారంధం వల్ల ఈ జన్మలో ఉన్నావు. అలా కాదు సార్, దేవుడిని మంచి కోరుకుంటే తప్పేముంది? మరి దేవుడు పక్కనే ఉన్నాడు అర్జునుడికి. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. ఈ ఉదాహరణ 100 సార్లు చెప్పుంటాను, ఇంకొక 100 సార్లు చెప్పను అని గ్యారంటీ ఏం లేదు. ఇంకో 100 సార్లు చెప్తాను, 1000 సార్లు చెప్తాను. అర్జునుడు శ్రీకృష్ణుడి పక్కనే ఉన్నాడు. అర్జునుడి పిల్లలందరూ చనిపోయారు. భగవంతుడు ప్రోద్బలం మీదనే అర్జునుడు యుద్ధం చేశాడు. ఒకవేళ కనుక అర్జునుడు మనం చెప్పినట్టుగా తన దగ్గర ఉన్న పాశుపతాస్త్రం వాడేసి ఉంటే అసలు యుద్ధం జరిగేది కాదు. అందరూ కౌరవులు చనిపోయేవాళ్ళు. హ్యాపీగా పాండవుల సైన్యం మొత్తం 7 అక్షౌహిణులు మిగిలిపోయేవారు. బాగుండేది. కానీ భగవంతుడు ఏమన్నాడు? వద్దొద్దు అని చెప్పేసి ఆపేసి అర్జునుడిని మామూలు యుద్ధాలు, మిగతా అస్త్రాలన్నీ వేయించేలాగా చేశాడు. తర్వాత అర్జునుడి పిల్లలందరూ చనిపోయారు. ధర్మరాజు పిల్లలు, భీముడి పిల్లలు, అందరి పిల్లలు చనిపోయారు. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద బాధ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద బాధ ఎవరైనా సరే? పుత్రశోకం. కరెక్ట్. అన్నిటికంటే కూడా అతి పెద్ద కష్టం ప్రపంచంలో ఏంటో తెలుసా? పుత్రశోకం. పుత్రి వాటెవర్, పిల్లలు, తర్వాత సహోదరులు, తర్వాత అమ్మా నాన్న, తర్వాత ఆత్మీయమైనటువంటి మిత్రులు, బంధువులు, వీళ్ళందరూ. ఇలా 10-15 అయిన తర్వాత మనకు ఈ ఉద్యోగము ఇవన్నీ వస్తాయి. కాబట్టి ప్రపంచంలో అన్నిటికంటే కూడా పెద్ద కష్టాన్ని అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చాడు. గీతోపదేశం ఏం చేసింది? ఎందుకంటే భగవంతుడు గీతోపదేశం చేయకుండా డైరెక్ట్గా యుద్ధం చేయించేస్తే సరిపోయేది. ప్లీజ్ అందరూ జాగ్రత్తగా వినాలి. రిక్వెస్ట్, దిస్ ఈజ్ ఎ రిక్వెస్ట్. గీతోపదేశం చేయకుండా భగవంతుడు అర్జునుడితో యుద్ధం చేయించలేడా? ఒక్కసారి ఎవరైనా జవాబు చెప్పండి. భగవంతుడు యుద్ధం చేయించాలి అర్జునుడితోటి అనుకుంటే గీతోపదేశం చేయించకుండా చేయించేవాడా కాదా? చేయిస్తాడు. ఎలా చేయిస్తాడో చెప్పండి. ఎలా చేయిస్తుంటే చేయించేవాడు గీతోపదేశం జరగకుండా? ఎగ్జాంపుల్ ఏం జరుగుండాల్సిందో చెప్పండి. అంటే ఆయన మనకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు సార్ గీతోపదేశం ద్వారా. మనకు కరెక్ట్. అర్జునుడు మరి మన తరపునే కదా సార్. సో ఆయన మనకు ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకున్నారు. దాని ద్వారా ఆయన గీతోపదేశం చేసి యుద్ధాన్ని చేయించారు. లేదంటే ఆయనకుండే పవర్ తో ఆయన ఆ రోజే, ఆ క్షణమే అక్కడ మొత్తం యుద్ధం అయిపోయి ఉండేది సార్. కరెక్ట్. రజనీ గారు మీరేదో జవాబు చెప్పాలని అన్మ్యూట్ అయ్యారు. చెప్పండి, మీరు చెప్పండి. రథాన్ని తీసుకెళ్లి భీష్ముడి ముందు కాకుండా వేరే వాళ్ళ ముందు పెట్టేస్తే ఆటోమేటిక్ గా యుద్ధం అయిపోయింది. సింపుల్ ఆన్సర్, అంతే. భగవంతుడు ఇంత కష్టపడాల్సింది లేదు. ఆ రథాన్ని తీసుకెళ్ళిపోయి దుర్యోధనుడు ముందు పెడితే సరిపోయేది. అసలు ఏమయ్యేది కాదు. భగవద్గీత అవసరం లేకుండా అయ్యేది. అయితే భగవద్గీత చెప్పడానికి కారణం ఏమిటి? భగవద్గీత సార్ మనం లలిత సహస్రనామం నేర్చుకుంటున్నాం, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోయి భగవద్గీతలోకి వెళ్ళారు. నేను కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళట్లేదు, కావాలని వెళ్తున్నా. కాబట్టి అర్థం చేసుకోండి. భగవంతుడు అర్జునుడిని తీసుకెళ్లి దుర్యోధనుడు ముందు పెడితే ఆ రోజు యుద్ధం జరిగిపోయేది చాలా సూపర్ ఫాస్ట్గా. ఇంకా ఘోరమైన యుద్ధం జరిగేది. అభిమన్యుడు చనిపోయే వరకు కూడా అందరూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారు. అభిమన్యుడు చనిపోయిన తర్వాత ఇంకా ఇష్టం ఎవరికి తోచినట్టుగా వాడు. మన మహాభారతము తెలుసుకోబోతున్నాం కదా, సుమారుగా 130-140 వారాలకు అయింది ఇప్పటి వరకు. నేను రాస్తూ ఉన్నాను, ఎన్ని వారాలకు చెప్పగలను. 140 వారాలు అయింది. చూద్దాం ఎన్ని వారాలు చెప్పుకోగలుగుతామో చూద్దాము. చాలా విపులంగా, వివరంగా ప్రతి అక్షరము మనం మహాభారతంలో చదువుకున్నాం, 1,00,000 శ్లోకాలు. సో కాబట్టి వాటి యొక్క సారం తెలుసుకోవడం చాలా కష్టం. అందులోపల మనం చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఎందుకంటే అదొక వేదం చదివిన దాంతో సమానం. ఈ రోజుల్లో వేదాలన్నీ కోల్పోయాం, మనం అందరికీ తెలుసు. మిగిలిపోయిన ఒకే ఒక వేదం మహాభారతం, పంచమ వేదం. ఆ వేదాన్ని చాలా అద్భుతంగా తెలుసుకుందాం. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు మరి ఎందుకు చెప్పాడు అర్జునుడికి? ఒకటేమో మనకు సందేశం ఇవ్వడానికి కరెక్ట్. రెండవది ఏంటంటే అర్జునుడిని ముందు మెంటల్లీ రెడీ చేయడానికి. ఏమనంటే కొడుకులు చనిపోబోతున్నారు, అర్జునుడికి బంధువులు చనిపోబోతున్నారు. ముందే ఏడిపించేసేసాడు. ముందే ఏడిపించేసి ఆ తర్వాత నిబ్బరంగా నిలబడ్డాడు అర్జునుడు. తర్వాత పిల్లలు చనిపోయారు, చుట్టాలు చనిపోయారు. ఆఖరికి పాపం ఎంతో గొప్పగా బతికినటువంటి దుష్టజుమ్నుడు, యుద్ధంలో గెలిపించింది ఎవరు? దుష్టజుమ్నుడు అంటే ఎవరు? ద్రౌపది వాళ్ళ ఎల్డర్ బ్రదర్. మరి ఆయన యుద్ధంలో వ్యూహాలన్నీ ఆయనే వేశాడు. పాండవుల
సైన్యంకి హెడ్ ఎవరు? ఎవరు పాండవుల సైన్యం హెడ్ ఎవరు? సో దుష్టద్యుమ్నుడు రకరకాల వ్యూహాలేసి పాండవులను గెలిపించాడు. మరి ఆయనని కూడా దారుణమైనటువంటి చావు చంపుతాడు ఈయన అశ్వత్థామ. దారుణమైనటువంటి చావు, ఘోరాతి ఘోరమైనటువంటి చావు. శిబిరంలో ఉంటాడు, వాట్సాప్ మెసేజ్లు పెడతాడు, అందరికీ టెలిగ్రామ్ మెసేజ్లు పెడతాడు, నేను వచ్చేస్తున్నాను, రేపు పొద్దున్న ఈ వంట చెయ్యు, ఆ వంట చెయ్యి, ఇక్కడ వంటలు బాలేవు, యుద్ధంలో గెలిచాము, చాలా సంతోషంగా అందరితోటి మాట్లాడుతున్నాడు ఆయన. మెసేజ్లు పెడుతున్నారు, అందరూ పడుకోవట్లే, అరే ఏంది డేటా కట్ అయిపోయింది, ఆ రోజు దాకా డేటా సరిగ్గా యూజ్ చేయలే, ఆ రోజు డేటా బాగా యూజ్ చేశారు. మరి ఆ సమయంలో అంత ఆనందంగా ఉన్నటువంటి దుష్టద్యుమ్నుడిని అశ్వత్థామ వచ్చేసి దారుణంగా, అత్యంత దారుణంగా ఈ మెడకి జనరల్లీ ఊరేస్తారు కదా, ఊరేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మెడకు ఈ వెన్నెముకకు ఉన్నటువంటిది అది తెగుతుంది, విరిగిపోతుంది అన్నమాట, విరిగిపోయి చనిపోతాడు. అంతకంటే కూడా ఘోరమైనటువంటి చావు చంపుతాడనమాట అతన్ని. అంటాడు, గురుపుత్ర నన్ను చంపేసేయి, ఇంతకంటే నన్ను చంపేయని. అంటే ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడెక్కడ తన్నకూడదో అక్కడక్కడ తంతు కొడుతూ అత్యంత దారుణంగా క్రూరంగా హింసించి చంపేస్తాడు దుష్టద్యుమ్నుడిని. దుష్టద్యుమ్నుడు కోరుకున్నది మరణం ఆ సమయంలో, అటువంటిది ఆ మరణాన్ని కూడా దారుణమైనటువంటి మరణం ఇచ్చాడు అశ్వత్థామ. ఒక్క ఏనుగు, ఒక్క గుర్రం, ఒక్క వ్యక్తి కూడా బతకడంత దారుణంగా జరిగింది ఆ యుద్ధం. మరి ఇక్కడ లీలా మానస స్వరూపం ఆయన ఏం చేశాడు? లీలా మానుష స్వరూపం ఆయన ఏం చేశాడు? తీసుకెళ్ళి పాండవులందరినీ ఎక్కడ, ఇవాళ మనము శిబిరంలో పడుకోవద్దు, చాలా బోర్ కొడుతుంది, ప్లస్ అక్కడ ఫుడ్ కూడా బాగాలేదు, మనం ఇక్కడ పక్కనే ఒక పంజాబీ దాబా ఉందని చెప్పేసి ఎక్కడో పక్కన కూర్చోబెట్టి అక్కడ తినిపించేసి వాళ్ళని తీసుకెళ్ళలేదు, ఇక్కడికి శిబిరాలకి తీసుకెళ్ళలేదు. ఎందుకు? అక్కడ ఇంకా చనిపోయే వాళ్ళు మిగిలారు. సో కాబట్టి ఏంటంటే మన అర్జునుడు తర్వాత ఒక్కసారైనా శ్రీకృష్ణుడిని నిందించాడు. ఇంకా గమ్మత్ ఏంటంటే శ్రీకృష్ణుడు చాలా రోజులు వీళ్ళు వాళ్ళ దగ్గరే ఉంచుతారు. శ్రీకృష్ణుడు గోల గోల చేస్తాడు, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను, అక్కడ మా రాజ్యం ఉంది, మా మధురానగర్ ఉంది, మా ద్వారకా ఉంది, ఇవన్నీ ఉంది అంటే వాళ్ళు అంటారన్నమాట, లేదు లేదు వెళ్ళొద్దు వెళ్ళొద్దు, మేము స్టేబుల్ అయ్యేదాకా వెళ్ళి. ఎన్నాళ్ళు అయ్యారు నువ్వు స్టేబుల్ అవ్వడానికి? వెళ్ళనియరు, శ్రీకృష్ణుడిని వెళ్ళనియరు. కొద్దిగా శ్రీకృష్ణుడికి కాస్త టైం దొరికిందంటే కుంతిమాత వచ్చేసి నీకు తెలుసా ఏమైందో అని చెప్పి, శ్రీకృష్ణుడు వాళ్ళ డాడీ వాళ్ళ చెల్లెలు అన్నమాట ఆమెని దత్తతిస్తారు వేరే వాళ్ళకి. కుంతి భోజుడు అని ఒక ఆయనకి దత్తతిస్తారు, ఆవిడ అసలు పేరు పృథ, దత్తతిస్తారు. ఆవిడ రోజు సాయంత్రం అయ్యేసరికి ఉన్నావా అని, శ్రీకృష్ణ అబ్బా మళ్ళీ వచ్చిందిరా ఈమె అని చెప్పేసి రోజు ఆవిడని కూర్చోబెడితే, అత్త ఏమైందంటే నీకు తెలుసా ఆ రోజు ఏమైందో ఈ రోజు ఏమైందో అన్నీ చెప్తుంది. ఇది పని కాదని చెప్పేసి ఆవిడతో ఏం చేస్తాడంటే అత్యద్భుతమైనటువంటి నీతులు చెప్పిస్తాడనమాట. అది కుంతి బోధ అని, అవి ప్రత్యేకమైన పుస్తకం ఉంది. ఇవన్నీ కూడా మహాభారతము మనము చదివి తెలుసుకోవాల్సిన అమోఘమైనటువంటి గ్రంథాలు. సో కమింగ్ బ్యాక్ టు మన ఇది, భగవంతుడు మరి అక్కడ పక్కనే ఉన్నాడు, అర్జునుడికి పక్కనే ఉన్నాడు, పాండవుల పక్కనే ఉన్నాడు. వీళ్ళు యుద్ధం గెలిచారు, అన్నీ కోల్పోయారు, ఆపరేషన్ ఈజ్ సక్సెస్, పేషెంట్ ఈజ్ డెడ్. మరి అయినా కూడా ఒక్క మాట కూడా ఎవ్వరు ఏమనలేదు. ఎందుకు? ఒక్కరైనా బ్లేమ్ చేయాలి కదా. ఆఖరికి ఉత్తర ఎవరైతే అభిమన్యుని భార్యో ఆవిడ వస్తుంది, నా భర్త చనిపోయాడు, నేనెవరో గుర్తుపట్టావా శ్రీకృష్ణ? నీ చెల్లెలు కోడలినయ్యా నేను, నా కడుపులో అప్పుడు పరీక్షిత్ ఉంటాడనమాట, అతని మీద నా కడుపులో ఉన్నటువంటి శిశువు పైన వాడు బ్రహ్మాస్త్రం వేశాడయ్యా, నీ చెల్లెలి కోడల్ని నేను. శ్రీకృష్ణుడు అంటాడు, అతనికి ఆయుష్ ఉంది, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఎలా వర్రీ అవ్వకుండా ఉంటాను? లోపల బ్రహ్మాస్త్రం ఉంది అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, వాట్ ఆర్ యూ టాకింగ్, లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ బ్రహ్మాస్త్రం ఇట్లా పట్టుకుంటాడు, గడ్డిపోచని పట్టుకున్నట్టుగా పట్టుకుని బయటపడేస్తాడు. ఇది మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. అయినా ఎందుకు చెప్తుంటానంటే నాకు చెప్తుంటే ఆనందం అనిపిస్తుంది. వినడం మీకు ఆనందమో లేదో కానీ నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. సో ఆ తర్వాత పరీక్షిత్తు ఎప్పుడు ధర్మరాజు ఒడిలోనే కూర్చుంటాడు, చిన్న పిల్లాడు, బేబీ, అందరినీ చూస్తూ ఉంటాడు. నన్ను కడుపులో కాపాడిన ఆయన ఏడి? ఆయన రూపం చూసిన కొద్దీ చూడాలని ఉంది. ఎవరతను? సభ లోపల రోజు తీసుకెళ్లి ధర్మరాజు ఒళ్ళో కూర్చోబెట్టుకుని రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు. ఇక ధర్మరాజు కూడా తెలుసు, ఉన్న ఒకే ఒక్క మిగిలిపోయినటువంటి ఒకే ఒక్క మనవాడు వంశాంకురం ఒళ్ళో కూర్చోబెట్టుకుని పిల్లాడు ఇలా చూస్తూ ఉంటాడు. ఆ రోజు నా కడుపులో వచ్చింది ఎవరు, నేను కడుపులో ఉండగా వచ్చింది ఎవరు, ఇలా చూస్తూ ఉంటాడు. ఆఖరికి ఆయన పేరు కాస్త మార్చేసి పరీక్షిత్తు చేసేసారు. సో అలాంటి మహానుభావుడు. సో ఆయన ఎప్పుడైతే శ్రీకృష్ణుని చూస్తాడో అప్పుడు సర్వం మర్చిపోతాడు. మరి అలాంటి పరీక్షిత్తు పోనీ ఎన్నాళ్ళు బతికాడు? 100 ఏళ్ళు బతికాడా? 40-50 ఏళ్ళు, మ్యాక్సిమం 60 ఏళ్ళు బతుకుంటాడు అంతే. అయిపోయింది. మళ్ళీ కొడుకు అన్నీ అప్పచెప్పేసి మళ్ళీ తను కూడా వెళ్ళిపోయాడు. వంశం మొత్తము పోయింది కదా.
పోనీ ధర్మరాజు వాళ్ళు ఏమన్నా చాలా ఏళ్ళు పరిపాలన చేశారో, 35 ఇయర్స్ పరిపాలన చేస్తారు. ఆ పరిపాలన చేస్తున్నంత కాలం కూడా ఏదో వాళ్ళకి ఏంటంటే ఉన్న టైం అంతా, ఉన్న డబ్బంతా కూడా పిండాలు పెట్టడానికే సరిపోయింది. ఇన్ని లక్షల మందికి పెట్టాలి, 17 లక్షల మందికి, ఉన్న డబ్బంతా దానికే. నో వెల్ఫేర్ యాక్టివిటీస్, ఉన్నవన్నీ వీటికే. మరి అయినా కూడా భగవంతుని ఎందుకు తిట్టలేదు? సో ఇప్పుడు మళ్ళీ మనం లలిత సహస్రనామంలోకి వచ్చేద్దాం. భగవంతుణ్ణి ఎప్పుడు కూడా మనం తిట్టాల్సినటువంటి అవసరం లేదు. మన ఐశ్వర్యాన్ని బట్టి భగవంతుణ్ణి తిట్టకూడదు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ భగవంతుణ్ణి మనకు ఉన్నటువంటి విషయాలను బట్టి మనం తిట్టకూడదు. మన లోపల పరిణతి తేవాలి అని చెప్పి భగవంతుణ్ణి కోరుకోవాలి. ఎందుకంటే భగవంతుణ్ణి ఎంతసేపు కోరికలతో కోరుకుంటూ ఈ పిచ్చి నోములు, పిచ్చి వ్రతాలు, పిచ్చి పారాయణలు కాదు, గుండెల నిండా భక్తితో 1 గంట సేపు రామనామం చేసినా అది ఎంతో పుణ్యం ఇస్తుంది దాన్ 1000 పారాయణలు. కాబట్టి గుంపు యాక్టివిటీస్ కాకుండా భగవంతుడు ముందు కూర్చుని ప్రశాంతంగా ఉండాలి. లేదంటే మేము గుంపులో ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా చేస్తాము, భగవంతుడు రూపాన్నే తలుచుకుంటూ ఉంటాము. ఆ తర్వాత ఇంకా ఆ పూజ అయిపోయిన తర్వాత కూడా ఎవరితోటి అయితే ఓకే, యు ఆర్ డెఫినెట్లీ డిఫరెంట్ టు అదర్స్. కానీ అది జరుగుతుందో లేదో ఒకసారి చూడండి. నా మాటని తప్పుగా అర్థం చేసుకోకండి దయచేసి. నేను అనేది ఏంటంటే హంగు ఆర్భాటానికి దూరంగా ఉండాలనేది తర్వాత మనం ఈరోజే తెలుసుకుంటాం. కాబట్టి భగవంతుడు ఎవరు అంటే కాష్ట. కాష్ట అంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఒకటేమో శివుడి పేరు, ఒక పేరు భీముడు, ఆకాశతత్వమైనటువంటి శివుడి పేరు భీముడు, ఆయన భార్యని కాష్ట అంటారు. అంటే అంతా వ్యాపించి ఉన్న ఆవిడ అన్న ఒక మీనింగ్ అవుతుంది. ఇంకోటి కాష్ట మండపం అంటారు, మన కాఠ్మండుని కాష్ట మండపం అంటారు, చెక్కలతో తయారైంది అని చెప్పి. చెక్కల ద్వారా మిగతావి తయారైతాయి కానీ చెక్కలని మనం మౌల్డింగ్ అవి చేయలేము. సో అటువంటి స్వరూపం అంటే నిశ్చలమైనటువంటి స్వరూపము, కానీ ఆ చెక్కలోంచి మిగతావన్నీ తయారు చేయొచ్చు. సో ఆ స్వరూపాన్ని చెప్పడానికి చెప్తారు. తర్వాత ఏమో ఇంకోటి ఏంటి, కాష్ట అంటే నిశ్చలమైనటువంటి స్థితి అన్నటువంటి ఒకటి, అంటే చాలా నిశ్చలమైనటువంటి స్థితి. పూజలో ఉన్నటువంటి నిష్టని కూడా కాష్ట అని అంటారు. పూజ లోపల మనం శ్రద్ధ చేస్తాం కదా, దాన్ని కూడా కాష్టం అని అంటారు. కాష్టం అంటే టైం కూడా, అంటే మనం ఇట్లా ఒక కనురెప్ప కొట్టింది 1/18 అయితే మనకు ఒక కాష్టం, అంటే 1.6 సెకండ్ ఏదో ఉంది, నాకు సరిగ్గా తెలియదు, మర్చిపోయాను. 1.5 18 సార్లు కొడితే ఎంత అయితే టైం ఉంటుందో అంత టైం, 1.5 1.6 సెకండ్స్ సూపర్ ఫాస్ట్గా. భగవంతుడు కాంతార్థ విగ్రహ, అంటే కాంత అంటే ఒకటేంటంటే భగవంతుడు కాంతి కలిగాడు అన్న ఒక మీనింగ్ వస్తుంది. ఇక్కడ అకాంత అని ఇంకో మీనింగ్ కూడా చెప్తారు, మన కష్టాలను తొలగించేవాడు అన్నటువంటి ఒక మీనింగ్ కూడా, మన పాపములను తొలగించేవాడు అనే ఒక మీనింగ్ వస్తుంది. అది అకాంతానా కాంతానా అంటే సవర్ణ దీర్ఘ సంధిలాగా కనుక మనం దాన్ని తీసుకున్నట్టయితే కాష్టాకాంత అంటే కాష్ట అకాంత. కొంతమంది అకాంత అనే మీనింగ్ లోపల చెప్పారు, కొంతమంది కాంత అనే మీనింగ్లో చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా భగవంతుడి యొక్క ఉజ్వల ప్రకాశవంతమైన రూపమును సాధన చేయడం ద్వారా మన పాపములు పోయి కాష్ట అంటే నిష్ఠా స్వరూపం మన లోపల వచ్చి భగవంతుణ్ణి మనం సరైనటువంటి ఉచ్చారణ, సరైనటువంటి మంత్రాల ద్వారా మనము భగవంతుణ్ణి గానలోలుప, భగవంతుడికి మన పాటలు ఇష్టము, మనం చేసేటటువంటి ధ్యానం ఇష్టము, మనం లయబద్ధంగా, శృతిబద్ధంగా, ఛందోబద్ధంగా చేసేటటువంటి ఈ పారాయణ ఇష్టం. కాబట్టి ఇవి చేస్తూ మనల్ని కాపాడుతాడు భగవంతుడు. ఎందుకంటే ఈ ప్రపంచమంతా కూడా భగవంతుడిలోని శక్తి, భగవంతుడిలోని శక్తి. అంటే ఈశ్వరుడు లోపల అర్ధభాగము. కాంతార్థ విగ్రహ, కాంత అర్ధ విగ్రహ. ఈయన శివుడు అయితే కాంత అంటే ఇంకో మీనింగ్ శివుడు కూడా, ఈ శివుడు లోపల అర్ధభాగం. అంటే ఏంటి శివుడిలో అర్ధభాగం అంటే మనం ఇంతకుముందు తెలుసుకున్నాము, శివుడు శక్తి వేరువేరు కాదు, శ్రీనివాసులోని శక్తి వేరువేరు కాదు. శ్రీనివాస్ ఎలాగో శ్రీనివాస శక్తి కూడా అలాగే. సో శ్రీనివాసులోంచి ప్రకటితమయ్యేదాన్ని శ్రీనివాస శక్తి అంటారు. అదేవిధంగా శివుడిలోంచి ప్రకటితమయ్యే శక్తిని అమ్మవారి రూపం లోపల మనం కొలుస్తూ ఉంటాం. ఒకే భగవంతుడు, ఆయనలోని శక్తి ప్రకటితమైతే అద్భుతమైనటువంటి శ్లోకము. ఈ శ్లోకంలో మనం తెలుసుకున్నది ఏంటంటే నిశ్చల రూపంతో మనం చెయ్యాలి. భగవంతుడు ఒక్కడే. గర్విత అనే పదం లోపల మనం ఏం తెలుసుకున్నాము, గర్వంగా ఉండడం అని కాదని, గర్వం అంటే ఏక స్వరూపం అని చెప్పి చెప్పడము, పెద్ద అహంకారం, క్యాపిటల్ ఐ, నేను అని చెప్పి చెప్పుకోవడము, ఐ క్యాపిటల్ ఐ గర్విత అన్నమాట. సో భగవంతుడు పుట్టడానికి ఒక కారణము, ఒక కార్యము ఉండదు. ఉదాహరణకి నేను పుట్టానంటే పూర్వజన్మవేవో అనుభవించాలి. నియతకృత నియమాలతో సహిత, నియమ సహితం నేను. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం దేవుడు చేసే సృష్టి ఎలా ఉంటుందంటే ఒక పద్ధతి ప్రకారం చేస్తాడు. కానీ భగవంతుని ఎవరు పద్ధతి ప్రకారం చేయరు. భగవంతుడికి కార్యము కారణము ఏమీ ఉండదు.
ఎందుకంటే భగవంతుడు ఈ పాపములకు పుణ్యములకు అతీతుడు. మనం చేసే పాపములకు మనకు ఫలితము, మనం చేసే పుణ్యాలకు మనకు ఫలితము. దుఃఖం వస్తుంది. దుఃఖం ఎందుకు వస్తుంది? మనం చేసినటువంటి పాపముల వల్ల. సుఖం ఎందుకు వస్తుంది? మనం చేసేటటువంటి పుణ్యముల వల్ల. కాబట్టి నాకు పుణ్యం చేస్తే సుఖం వస్తుందని తెలుసు, కానీ పుణ్యకార్యాలు చెయ్యను. నేను చెడు పనులు చేస్తే దుఃఖం వస్తుందని తెలుసు, కానీ చెడు పనులు ఆపను. వీళ్ళ మీద వాళ్ళ మీద నేను నేరాలు చెప్పడం లాంటివి ఇవి నేను ఆపను. ఇటువంటి పనులన్నీ నేను చేస్తూ ఉంటాను. అంటే తప్పు పనులేమో నేను చేస్తూ ఉంటాను. తప్పు పనులకు నేనేం చేస్తుంటాను? భగవంతుడిని కారణంగా చెప్తూ ఉంటాను. కానీ ఇది నేను చేసిన తప్పు అని చెప్పి మనము ఎప్పటికైనా కూడా ఆలోచిస్తామా? మనం చేసినటువంటి తప్పుకి మనం భగవంతుడి పైన నిందలు మోపుతూ ఉంటాము. కాబట్టి ఈ భగవంతుడికి కార్యకారణం ఉండదు. మన పుట్టుకలకు మనకొచ్చే ఫలితాలకు ఒక కార్యము ఒక కారణము, ఇంగ్లీష్ లోపల కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉండేది మనకు, భగవంతుడికి కాదు. భగవంతుడు కార్యకారణాలతో పుట్టినటువంటి వాడు కాదు. ఎందుకంటే తను పరమశివుడు. అంటే దీన్ని కామకేలి తరంగిత అంటారు. కామకేలి అంటే చెడ్డ మాట కాదు. కామకేలి అంటే భగవంతుడు తన కోరికతో తన సంకల్పంతో ఈ సృష్టి మొత్తాన్ని తయారు చేశాడు. భగవంతుడు తన కోరికతో ఈ సృష్టి మొత్తాన్ని తయారు చేశాడు. అందుకే శివుడిని కామేశ్వరుడని, అమ్మవారిని కామేశ్వరి అని. శివుడిలోంచి ఉత్పన్నమైన శక్తి ద్వారా ఈ ప్రపంచమంతా కూడా మనకు తయారైనది. ఈ ప్రపంచమంతా కూడా మనకు శివుడి రూపంలోంచి మనకు తయారైనది. ఆ శివ అంటే మంగళకరమైనటువంటి ఆ రూపంలోంచి ఈ ప్రపంచమంతా తయారైనది. కాబట్టి భగవంతుడు పుట్టడానికి కార్యము కారణం ఉండదు. భగవంతుడికి కేవలము తను చేసుకున్న సంకల్పమే. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్తారంటే, నాకు ఎవరి మీద ప్రత్యేక ప్రేమ, ఎవరి మీద ప్రత్యేక ఇది ఉండదు, కానీ ఎవరి కర్మలు ఎవరి పాపంలో వాళ్ళకి అందిస్తాను అన్నాడు. కానీ అదే భగవంతుడు అర్జునుడిని ఏమన్నాడు? నువ్వు నాకు అత్యంత ఆప్తుడవు అని అన్నాడు. దానికి కారణం ఏంటంటే భగవంతుడు మనం ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు కార్యోన్ముఖులు అవ్వడానికి. మనం భగవంతుడి వైపు 3 అడుగులు వేస్తే భగవంతుడు మనకు అవకాశాలు కల్పిస్తాడు. మన పాపంలో పోగొట్టుకునే అవకాశం కల్పిస్తాడు. ఉదాహరణకి స్కూల్లో టీచర్ని తీసుకోండి, మంచి టీచర్ నేను చెప్తున్నది. ఎలాంటి వాడు పడితే అలాంటి వాడు గురువు అయిపోతున్న ఈ రోజుల్లో ఎవరిని గురువు అనలేం. ఈ గురువు నిజమైనటువంటి వాడు ఏం చేస్తాడు? తన శిష్యుడి లోపల కొట్టినా వాడిని మంచి దారిలో పెట్టడానికే. వాడు సరైన దారిలో వెళ్తే ఇంకో 2 బెనిఫిట్స్ ఇస్తాడు. అదన్నమాట. కాబట్టి భగవంతుడు పుట్టడానికి కార్యము కారణం లేదు. భగవంతుడు కామకేలి తరంగిత. తరంగాలంటే చాలా ఫాస్ట్గా వస్తుంటాయి, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నాయి, తరంగాలుగా. సో ఈ సృష్టి మొత్తాన్ని తరంగాలుగా చేశాడు. సార్ తరంగాలు అంటే ఏంటి సార్ అంటే లేయర్స్. ఏం లేయర్స్ సార్? ముందుగా అన్నిటికంటే ముందు భగవంతుడు అవ్యక్తం, తర్వాత వ్యక్తం, తర్వాత మహత్తత్వం, తర్వాత అహంకారం. ఈ 4 లేయర్స్ వచ్చిన తర్వాత 5 పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. ఇలా భగవంతుడు ఈ 9 లేయర్స్ తోటి ప్రపంచం మొత్తాన్ని తయారు చేసేశాడు. తరంగ రూపం లోపల కామకేలి అంటే భగవంతుడి యొక్క సంకల్పముతో జరిగినటువంటి ఆట. దీన్నే భగవంతుడి యొక్క లీల అంటారు. అందుకోసమే తర్వాతది ఏంటంటే లీలా విగ్రహధారిణి అని కనక తాటంక అని చెప్పేసి 2 పేర్లు దీనికి సంబంధించినవే. ఇలా పుట్టించిన వాళ్ళందరి యొక్క పాపములు పుణ్యాలు ఇవన్నీ కూడా ఇక్కడ బంగారపు ఉంగరాలు ఉన్నాయి, బంగారపు ఇవి కుండలాలు ఉన్నాయి ఆవిడకి. ఇది మనము అమ్మవారి రూపం తెలుసుకున్నప్పుడు కూడా తెలుసుకున్నాం. మనం చేస్తున్నటువంటి పాపములకు పుణ్యములకు సూర్యచంద్రుడు ప్రత్యక్ష సాక్షులు. పర్వాలేదులే భగవంతుడే కదా అని చెప్పేసి మనం ఎప్పుడు భగవంతుడిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ కాదు, అమ్మవారికి మనోహరమైనటువంటి ధ్వని ఉన్నటువంటి బంగారు కమ్మలు ఉన్నాయి అంటారా, వీటిని ఏమంటారు, చెవి కుండలాలో ఏవో అంటారు కదా, అవి ఉన్నాయి. అంటే అవి తాటంకాలు. ఆ తాటంకాలు ఎందుకున్నాయి అంటే సూర్యచంద్రుల రూపంలో ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలు తను తెలుసుకుంటుంది. ఎందుకంటే సృష్టి తన సంకల్పంతో కామకేలి తరంగిత అంటే తన కోరికతో చేసినటువంటి ఆట తరంగాలుగా అంటే కంటిన్యూస్ ఎఫర్ట్స్, రిపీటెడ్ ఎఫర్ట్స్ ద్వారా ఈ ప్రపంచం మొత్తాన్ని తయారు చేసినటువంటి భగవంతుడు. కానీ ఆ భగవంతుడు ఎలా తయారయ్యాడు? దెర్ ఇస్ నో కాజ్ అండ్ ఎఫెక్ట్. భగవంతుడు ఎలా పుట్టాడు అని చెప్పి అడగలేం మనం, ఎందుకంటే అక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ లేదు. ఆ ఎజంప్షన్ తోటే హిందూ ధర్మం కానీ మిగతా ధర్మాలు కానీ నడుస్తాయి. అది ఈ ఒక్క పాయింట్ జాగ్రత్తగా వినండి ప్లీజ్. అర్థం కాకపోతే అడగండి, వెంటనే అడగండి. కాజ్ అండ్ ఎఫెక్ట్, ఒక కారణం ద్వారా ఒక కార్యం జరగడం. ఉదాహరణకి నేను రోడ్డు మీద వెళ్తున్నాను, ఒక నేల తడిగా కనిపించింది. అప్పుడు నేనేమనుకుంటాను, ఓహోహో ఇక్కడ వర్షం పడి ఉండవచ్చు అని చెప్పి ఊహిస్తాను. అక్కడ ఒక చోటు నుంచి పొగ వస్తుంది, అంటే ఇక్కడ ఏదో అగ్ని ఉండి ఉండవచ్చు. ఒక కారణము ఒక కార్యము, ఒక కార్యము ఒక కారణము.
కారణంలోంచి కార్యం తెలుసుకోవచ్చు, లేదా కార్యం అయిపోయిన తర్వాత దానికి కారణం ఏంటో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ ఏంటి, కార్యం అయిపోయిన తర్వాత కారణం తెలుసుకుంటారు. సో కాజ్ అండ్ ఎఫెక్ట్. అటువంటి కాజ్ అండ్ ఎఫెక్ట్ భగవంతుడికి ఏమీ లేదు. చాలామంది అడిగారు, సార్ ఎందుకు సార్ ఇవన్నీ సృష్టి ఎందుకు చేశాడు సార్, చాలామంది అడిగారు. దానికి కారణం ఏంటంటే భగవంతుడు తన సంకల్పంతో చేశాడు అని ఒకే ఒక ఎజంప్షన్ ఈ ప్రపంచంలో, అదే కామకేలి తరంగిత. అందుకే ఆ విషయాన్ని దృఢపరచడానికే మనం ఎన్నిసార్లు తెలుసుకుంటున్నాం ఆ మాట. భగవంతుడు తన లీలా విగ్రహ ధారణై ఏ విగ్రహ రూపంలోకి వెళ్ళాలంటే ఆ విగ్రహ రూపంలోకి, చీమలోకి వెళ్ళాలంటే చీమ రూపం ధరిస్తుంది, మనిషిలోకి వెళ్ళాలంటే మనిషిలో ఉంటుంది, జింకలో, చెట్టులో, చేమలో, జడంలో చైతన్యం ఉన్న అన్ని పదార్థాలలో కూడా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఇది మనం ఇందాక కూడా తెలుసుకున్నాం. భగవంతుడు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు. గంభీర గగనాంతస్థ లోపల మనం తెలుసుకున్నాం. అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడి తత్వాన్ని తెలుసుకోవడం కష్టము, కానీ ఆలోచిస్తే భగవంతుడి యొక్క తత్వం మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏం తెలుస్తుంది, భగవంతుడు అనేటటువంటి వాడికి ఒక ఎందుకు పుట్టాడు అనే కారణం ఎవరికి తెలియదు, కానీ తన కోరికతో ఈ ప్రపంచమంతా సృష్టించాడు. మనకు తెలిసిన విషయాన్ని ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నారు. సూర్య చంద్రుల ద్వారా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నాడు భగవంతుడు. అదే కాకుండా భగవంతుడు చేస్తున్నది ఏంటి, ఈ వినడాని కోసం ఉపయోగించే చెవులు ఏవైతే ఉన్నాయో ఇవి అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి స్వరాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, భగవంతుడు వీటి కోసం ఏం చేస్తాడంటే కొన్ని అక్షరాలను పుట్టించాడు. వశిన్యాది దేవతలు ఎవరైతే ఉన్నారో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆ నుంచి అహా వరకు ఒక దేవత, క వర్గానికి, చ వర్గానికి, ట వర్గానికి, త వర్గానికి, ప వర్గానికి, యారా లావా శేష సాహ అనే ఈ 8 వర్గాలకు 8 మంది దేవతలను పుట్టించాడు. వీరందరి లోపల శక్తి ఉంటుంది, ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉంటుంది. నేను రామ అంటే అందులో శక్తి ఉంటుంది. దాన్ని సరైనటువంటి ఉచ్చారణ చేయడం ద్వారా సింపుల్గా రామనామం చేసినప్పుడు ఇంత శక్తి వస్తుంది. నేను చేశానండి, లక్షల సార్లు చేశాను. ఎట్లా చేశాం, ఇప్పుడు లక్షవత్తుల నోము అని ఒక నోము ఉంటుంది. ఆ లక్షవత్తుల నోములో ఏంటంటే ఎందుకు చేయించేవాళ్ళు లక్షవత్తుల నోము, ఎవరైనా చెప్పగలరా? లక్షవత్తుల నోము ఎవరైనా చేసిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నా, లేకపోతే అసలు ఏంటి లక్షవత్తుల నోము యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైనా చెప్పగలరా? లక్షవత్తులు వెలిగించాలి, ఓకే. వాట్ ఈస్ ద పర్పస్, అంటే వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దాట్? అంటే ముందు నుంచి అదే దీపారాధన అలాంటివి చేయలేని వాళ్ళు, లేదంటే అంటే ఐ థింక్ అటెస్ట్ చేద్దామని ఆ సంకల్పం. అంటే అందరి, లేదంటే ఇంకొకటి ఏంటంటే అందరికీ లైట్ ని అందచేయడం, ఈ సృష్టిలోని ఈ యూనివర్స్ లోకి కాంతిని మన ద్వారా పంపించడం అన్న ఒక ఇదొకటి ఉంది. దట్ ఇస్ వాట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, గౌరీ కుమార్ గారు అన్మ్యూట్ అయ్యారు, చెప్పండి. ఇందాక అంటే నేను విన్నది చేయలేదు, కానీ అదే ఆడవాళ్ళకి వచ్చే డేట్స్ లో వచ్చే తప్పులు ఏమైనా ఉంటే అవి పోవడానికి అని విన్నాను సార్. సరే, ఇంకెవరైనా చెప్పగలరా, నేను చెప్పమంటారా? ఇంకెవరైనా సరే ఇప్పుడు ఇన్ని రోజులుగా ఇన్ని వేల లక్షల నోములు చేస్తున్నారు కదా, ఓకే. అందులో పిచ్చి పిచ్చి నోములు, లైక్ చాటల నోములు, వత్తుల నోములు, కర్రల నోములు, బాటిల్స్ నోములు, ఈ మౌస్ నోములు కూడా ఉన్నాయా నాకు తెలియదు. కొత్తగా స్కంద పురాణంలో యాడ్ చేశానేమో తెలియదు. లేవా? చాలా కొత్తగా చెప్తున్నారు సార్, మాకు తెలియదు. అవ్వో తెలియదు బాబోయ్, పొరపాటు కొత్తది. అదే నేను భయపడిపోయి మళ్ళీ ఏదైనా పొరపాటు కొత్తదంటే, సార్ ఆ వ్రతం ఏదో మేము చేయలేదు, మిగిలిపోయింది, ఒక్కసారి చెప్తారా ఆ వ్రతం యొక్క నియమాలు, ఈరోజు క్లాస్ మానేయండి అంటే అడిగిపోతా. ఇప్పుడు వినండి, ఎందుకు లక్షవత్తులు చెయ్యాలి? లక్షవత్తుల నోము, ఆ నోములో లేదు ఫలితం. ఆ లక్షవత్తులు చేస్తూ 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 దూదిలోంచి తీస్తారు. ఆ దూదిలోంచి ఇలా 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 వత్తుని తీసి చాలా బ్యూటిఫుల్గా చేస్తారు. మా అమ్మగారు చేసేవారు, మా అమ్మగారి ఫ్రెండ్స్, వీళ్ళది ఒక పెద్ద గ్యాంగ్ ఉండేది. వీళ్ళందరూ ఆ చేస్తున్నంతసేపు ఏం చేస్తారంటే భగవంతుడి యొక్క నామస్మరణ. ఏంటంటే నామస్మరణ ఇంపార్టెంట్. అనవసరమైన పనులకి టైం పెట్టే బదులు ఇలాంటి వాటికి టైం పెడితే సరిపోతుంది. ఎందుకు, నిరంతరము ఏదో ఒక పని ద్వారా భగవంతుడి కోసము, భగవంతుడి ధ్యానంలో నిమగ్నం అవడం. అంతేగాని ఏదో ఇప్పుడు మనం ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితోనో కబుర్లు చెప్తున్నాము, ఒక పారాయణం చేసాము, కబుర్లు చెప్పాము, అంతా అయిపోయాక పారాయణం అయిపోయాక భోజనాలు చేసాము, కబుర్లు చెప్పుకున్నాము. మీ కొడుకు ఏం చేస్తున్నాడు, మా కొడుకు ఏం చేస్తున్నాడు, నా కొడుకు ఏదో అవసరం ఉంది మీరు చేస్తారా, మీ వారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నాకేమన్నా హెల్ప్ చేయగలరా, నేను ఫలానా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో, ఇవి కోసం నెట్వర్కింగ్ కోసం తయారవుతున్నాయి. కానీ అలా కాకుండా లక్షవత్తులు మీరు చేసి చూశారనుకోండి జీవితం అంతా. ఇప్పుడు మా పెద్దనే అంటాడు, అరే బోర్ కొడుతుంది ఏం చేయాలా అన్నాడు.
నేను అన్నాను, అరే 1,00,000 సార్లు రామనామం రాయరా అన్నాను. 1,00,000 సార్లు రాయాలి అనేసరికి వాడు ఆశ్చర్యపోయాడు. 1,00,000 సార్లు రాయడం చాలా టైం పడుతుంది కదా. పడుతుందా, పట్టని అన్న. వాడు అప్పుడు ఏం చేస్తున్నాడు, అది రాత్రి పగలు రాస్తున్నాడు. రాస్తే ఏమవుతుంది, ఇవాళ కాకపోతే రేపైనా కూడా ఆ మార్పు వచ్చే అవకాశం ఉంది. కట్ అయిపోయిందా కాదు? లేదు. సో మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 1,00,000 వత్తులు చేస్తూ భగవంతుడిని తలుచుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చేసాను. కొన్నాళ్ళకి ఏమవుతుంది తెలుసా, ఆ వత్తులు చేసి ఆ వత్తులను అయిపోయాక బాధేస్తుంది, అయ్యో దేవుని తలుచుకోవడానికి నాకు అవకాశం లేదా అని. అలా కాకుండా దబదబా 1,00,000 వత్తులు కొనేసేసి అవి చేసేసుకుని ఇది కాదు. సో కాబట్టి భగవంతుడి నామము అనేది ఏదైతే ఉందో, ప్రతి పేరు, శ్రీనివాస్ అంటే ఒక మంత్రము, రామ అంటే ఒక మంత్రము, వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి పేరు, మనకున్నటువంటి ప్రతి పేరు కూడా ఎలా వచ్చింది తెలుసా, నామాఖ్యాత జానాతి అంటే నామము ఆఖ్యాత ఒక ధాతువు నుంచి వచ్చింది. నామము అంటే పేరు, ఆఖ్యాతము అంటే క్రియాపదము. నామము ఆఖ్యాతంలోంచి పుట్టింది, జానాతి అంటే పుట్టింది, అందులోంచి పుట్టింది. నామం అంటే పేరు, పనిలోంచి పుట్టింది. అదేంటండి పని? ఎగ్జాంపుల్ చెప్పండి. రమింపజేసేది రాముడు అంటే మనల్ని ఆనందపరిచే విషయాలు రమం అది. కృష్ణుడు నల్లగా ఉండేవాడు కృష్ణుడు. ఇది ప్రతి పేరు వెనక ఒక అద్భుతమైనటువంటి అర్థం ఉంది. దీన్ని నిరుక్తము అంటాము. ఈ నిరుక్తం ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ భాషలో ప్రతి మాట కూడా మంత్రమే. మాటే మంత్రం. ఎన్నోసార్లు మనం ఇది అనుకున్నాం. కాబట్టి గుర్తించండి, ఈ దేవదత్తమైనటువంటి ఈ గొంతుతో మంచి మాటలు తప్ప చెడ్డ మాటలు మాట్లాడకండి. అనవసరమైన విషయాలకు వెళ్ళి చేతిలో ఉన్న బంగారాన్ని వదులుకోండి. మబ్బుల్లో నీళ్లు చూసి చేతిలోపల ఉన్న నీళ్లు పారబోసేసుకుంటామా? మనం పారబోసుకోము. కాబట్టి భగవంతుడు మన అందుబాటులో ఎన్నో శక్తులు ఇచ్చినప్పుడు ఆ శక్తులను మనం ఉపయోగించుకోవాలని చెప్పేదే లలిత సహస్రనామం. ఇవాల్టిది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దగ్గరికి వస్తున్నాము, జాగ్రత్తగా వినండి. సో భగవంతుడికి పుట్టుక లేదు. భగవంతుడికి అజా అంటారు. జా అంటే జన్మించేది, అజా అంటే జన్మం లేనిది. ఈ మాట మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. భగవంతుడు ఎందుకు పుట్టాడు, కాజ్ అండ్ ఎఫెక్ట్ లేకుండా పుట్టాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. క్షయ లేనటువంటి వాడు అంటే వికారములు లేనటువంటి వాడు. వికారం అంటే మార్పు చెందేది. ఉదాహరణకు నేనున్నాను, పుట్టాను, ఉన్నాను, పెరిగాను, మార్పు చెందాను, క్షీణించాను, నశించాను. ఇది నా లోపల జరుగుతున్నటువంటి సైకిల్. ప్రతి ఒక్కరిలో జరిగేటటువంటి సైకిల్ ఇది. కొంతమంది తొందరగా చనిపోతారు, కొంతమంది లేట్గా చనిపోతారు. ఒకే తల్లి కడుపున పుట్టిన అందరూ ఒక రకంగా ఉండరు, 5 వేళ్ళు ఒక రకంగా ఉండవు. కాబట్టి ఎప్పుడు చనిపోతామో తెలియదు. క్షయ చెందే తత్వం మనది. కానీ భగవంతుడు ఈ మాయకు కూడా అతీతము. అంటే ఈ క్షయకు, ఈ వికారములకు, ఈ షడ్ వికారాలు ఏవైతే ఉన్నాయో ఈ వికారములకు అతీతము, మార్పుకు అతీతము. బ్రహ్మ ఒక్కడే సత్యము, మార్పు చెందేది ఏది సత్యం కాదు. భగవంతుని తర్వాత ముగ్ధ అన్నారు. ముగ్ధ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ముగ్ధ అంటే ఎవరైనా? ముగ్ధ అంటే విన్నారు కదా మీరు? ఓకే, ఇంకెవరైనా? ముగ్ధ అంటే లేత అన్నది. అంటే ఇప్పుడు ముగ్ధ, ప్రౌఢ ఇలా మనకు పేర్లు ఉంటాయి అన్నమాట. అంటే స్త్రీల వయస్సును బట్టి పేర్లు ఉంటాయి. అందులోపల ముగ్ధ అనేది ఏదైతే ఉంటుందో చక్కటి, అంటే ఏ విధమైనటువంటి, అంటే ఒక అమాయకత్వంతో నిండిన, ఎవరికి చెడు చేయనటువంటి ఒక పవిత్రమైనటువంటి రూపంని ముగ్ధ అంటారు. ఒక పవిత్రమైనటువంటి రూపము. సో భగవంతుడు నిష్కలంకుడు. భగవంతుడు కల్మషం పెట్టుకుని తన లోపల నిష్కల్మషుడు, నిష్కలంకుడు. కలంకం లేదు భగవంతుడికి, కల్మషం లేదు. కానీ మనం ఏమంటాం, నన్నిలా ఎందుకు చేశాడు భగవంతుడు అని చెప్పి మనం ఏం చేస్తాం, ఈ కలంకాన్ని భగవంతుడి మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. కాబట్టి భగవంతుడు ఇలాంటి వాడు కాదు. కానీ మనం సాధన చేస్తే వెంటనే దొరుకుతాడు. సాధన చేసిన వాడికి మనము మోకో కహా ఢూండేరే బందే పాట పాడుకున్నాం. ఏమనుకున్నాం అందులో? ఖూజేతో తుర్రత్ మిల్ జావు ఎక్ పల్కి తలాశ్రే. జ్ఞానం వచ్చేది ఒకే క్షణం. అది ఏ క్షణంలో వస్తుందో తెలియదు. దీనికి మనం ఉదాహరణ ఏం తెలుసుకున్నాము? సైకిల్ తొక్కుతూ ఉంటాం, సైకిల్ మీద వెళ్తూ ఉంటాం, పడిపోతుంటాం, వస్తూ ఉంటాం, పడిపోతుంటాం, నేర్చుకుంటూ ఉంటాం. సడన్గా ఏదో ఒక రోజు తక్కువ వచ్చేస్తుంది మనకు సైకిల్ నడిపేయడం. ఏ విధంగా అయితే మనకు సైకిల్ నడిపేయడం సాధనగా ఒక్కసారిగా వచ్చిందో, అదేవిధంగా భగవంతుడి పని కూడా చేస్తూ ఉండగా భగవంతుడి యొక్క రూపాన్ని మనము పొందగలుగుతాము. అంటే ఆ సాధన ద్వారా మనమే భగవంతుడు అయిపోతాము.
అది తెలుసుకోవడానికి ఒక్క క్షణం పట్టదు. ఆ క్షణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఇవన్నీ తెలుసుకున్న రానిది ఒకే ఒక్క క్షణంలో గౌతమ బుద్ధుడికి వచ్చింది కదా. గౌతముడు బుద్ధుడుగా మారాడు కదా. ఒక్కసారి ఆలోచించండి, ఒకే ఒక్క క్షణం. అశోకుడు ఎంతో హింస, పూర్తి స్థాయి హింస నుంచి ఒక్కసారిగా శాంతంలోకి మారిపోయాడు కదా. మారడానికి ఎక్కువ టైం పట్టదు, కానీ మారాలి అనే సంకల్పం ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఉదాహరణకి నేను చెప్తాను, ఈ తత్వం అంతా చెప్తాను, చెప్పి ఇవన్నీ అవసరం లేదని చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తారు, నా మాటలో ఎక్కడ చెడు ఉందో వెతుకుతారు. ఏమంటారు, ఆయన ఏమన్నాడు, పూజలొద్దు నోములొద్దు అన్నాడు అంటారు. ఎవడో వచ్చి అంటాడు, మీ ఇంటి దగ్గర ఎవడో బ్రాహ్మణుడు ఉంటాడు, 4th క్లాస్ చదివిన బ్రాహ్మణుడు, నిన్న చెప్పుకున్నాం కొన్ని లెవెల్స్. అతను చెప్తాడు, లేదు ఇది చాలా మంచిది మీరు చేయడము, ఇది చేస్తే మీరు, మీ కుటుంబము, మీ పక్కోళ్ళు, మీ ఇంటోళ్ళు, ఎదురోళ్ళు అందరూ బాగుంటారని చెప్తాడు. చెప్పగానే నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మర్చిపోతారు. ఎందుకంటే క్విక్ రిజల్ట్స్ అక్కడ వచ్చేటట్టున్నాయి. ఆయన చెప్పిన దాంట్లో ఎందుకు నమ్మకూడదు, ఏ పుట్టలో ఏ పాము ఉందో వెంటనే ఆయన నమ్మేస్తాం. నమ్మేసిన తర్వాత నేను చెప్పిన లాజిక్కి తప్పు లాజిక్ వెతకాలని ఆలోచిస్తారు. ఏంటి, పూజ వద్దన్నాడు, ఏం పూజ వద్దన్నాడు, నేను పూజ వద్దని లేదు. భక్తి లేకుండా హంగు ఆర్భాటాలతో ఏ పని చేసినా వృధానే. హంగు ఆర్భాటము లేకుండా భక్తితో ఏ పని చేసినా సమ్మతమే. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, భక్తితో మీరు ఉత్తగా మాట్లాడినా చాలు. ఇప్పుడు ఈ ప్రవచనం ఉంది, ప్రవచనం మీరు భక్తితో విన్నారనుకోండి, ఇదే దైవనామస్మరణం. కాబట్టి భక్తితో చేసే ప్రతి పని భగవంతుడి పనే. మీరు పారాయణాలు ఇవన్నీ చేస్తూ హంగు ఆర్భాటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్తున్నాను అంతే. చాలామంది, మా అమ్మగారు అలాగే చేసేవారు, నేను ఒకరిని అనడం లేదు. ఈ హంగు ఆర్భాటం వల్ల ఏమవుతుందంటే దుఃఖం తొలగదు. మా అమ్మగారికి ఇంకా అదే దుఃఖం అలాగే కంటిన్యూ అవుతుంది. ఎందుకని అంటే ఆ దుఃఖం పోలేదు. ఏదైతే మన అసలు స్వరూపమో అది ఆనంద స్వరూపము. కానీ మనకు దుఃఖం పోలేదు అంటే దాని అర్థం ఏంటి, మనం భగవంతుని అర్థం చేసుకోలేదు. సింపుల్. భగవంతుని అర్థం చేసుకోలేదు, కానీ 40 ఏళ్ళుగా పారాయణం చేస్తున్న భగవంతుడు అర్థం కాలేదు అంటే పారాయణంలో ఫలితం ఉందా? భగవంతుడు అర్థమైన వాడు ఎవడు కూడా దుఃఖంగా ఉండడు. మళ్ళొకసారి చెప్తున్నా, భగవంతుడి రూపం తెలుసుకున్నవాడు బాధపడాడు. మళ్ళొకసారి చెప్తున్నా, భగవంతుడి అసలు స్వరూపం తెలిసినవాడు, నేనే భగవంతుడి యొక్క స్వరూపాన్ని అని తెలిసినవాడు ఈ బంధాలకు గురైతూ, ఈ బంధాలు అనేటటువంటి ఊబిలో మునిగిపోయి బాధలకు కొట్టుమిట్టాడాడు. 3 సార్లు 3 డిఫరెంట్ పద్ధతులలో చెప్పాను. దుఃఖపడే ఏ ఒక్కడు భగవంతుడి యొక్క ఫ్రెండ్ కాదు. భగవంతుడు ఏం చేస్తాడు, వాట్సాప్లో నిన్ను అన్ఫ్రెండ్ చేస్తాడు. నువ్వు దుఃఖపడ్డావంటే, బాధపడ్డావంటే భగవంతుడు హీ విల్ అన్ఫ్రెండ్ యూ. వెంటనే టక్కుమంది గ్రూప్లోంచి పంపించేస్తాడు, బయటికి పంపించేస్తాడు. కాబట్టి బాధపడకూడదు ఆనంద స్వరూపుడు. అప్పుడు భగవంతుని మనం క్షిప్ర ప్రసాదిని అంటాము. క్షిప్రం అంటే క్విక్, క్షిప్ర మనం ఇది విష్ణు, మన అందరి దేవుళ్ళకి ఈ పదం మనం వాడతాం, క్షిప్ర అనేది. ఏ దేవుడు వాడినా ఆయన క్షిప్ర ప్రసాదినే, ఏ దేవుడి కోసం వాడినా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఇస్తాడు, గణేష్ ఇస్తాడు కాదు, పరబ్రహ్మ ఒక్కడే. ఆ పరబ్రహ్మ మనకు చక్కటి ఫలితాలను ఇస్తాడు. క్షిప్ర ప్రసాదిని, ఖూజేతో తురత్ మిల్ జావు, వెంటనే ఇలా వెతకగానే అలా దొరుకుతుంది ఫలితం. కానీ అది మనస్సు పెట్టి వెతికిన వాడికి వెంటనే దొరుకుతుంది. మా క్లాస్లో ఒక అతను తెలుగు మీడియం నుంచి వచ్చి చాలా కష్టాలు పడుతుండేవాడు. కానీ అతను అందరికంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడు. 6 నెలల్లో అందరినీ దాటిపోయాడు. ఇప్పుడు దీనికి కారణం ఏంటి అంటే ఏంటంటే, సాధన చేసిన వాడు 30 ఏళ్ళు సాధన చేసిన వాళ్ళకంటే కూడా 3 రోజులు సరైన సాధన చేసిన వాడు ఎక్కువ గొప్పవాడు. కాబట్టి ఏంటంటే సరైన సాధన, అవగాహనతో చేసేటటువంటి సాధన అన్నిటికంటే గొప్పది. సార్ మీరు ఒక సీక్రెట్ చెప్తా అన్నారు, ఆ సీక్రెట్ చెప్పండి సార్. ఆ సీక్రెటే వస్తున్నా. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఒక్కసారి దీని అర్థం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది, ఎవరైనా చెప్పండి. వివరణ నేను చెప్తాను గ్యారంటీగా. ఎవరైనా సరే, దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్ ఉంది, ఏమీ ఇందులో కాంప్లికేషన్ లేదు. ఒక్కసారి ఎవరైనా చెప్పండి. టీవీ మణి గారు, తర్వాత వేణుగోపాల్ గారు. వాడికి శీఘ్రంగా దర్శనం అవుతుంది, బహిరంగంగా తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఓకే, వేణుగోపాల్ గారు, అది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖం అంటే నీలో, బహిర్ముఖతో బయట బహిర్గతం అని మన మనసులోని ఉండేది మన అంతర్భాగం. బహిర్ముఖం అంటే తెలియజేసేది బయటవి, ఒక బయట విషయాలు. అంతర్ముఖ సమారాధ్య అంటే మనం మన లోపలికి, అంటే ఇన్నర్ సెల్ఫ్ లోకి చూసుకోగలిగే కెపాసిటీని ఇచ్చేది కూడా ఆ పరమేశ్వరియే. అంటే ఆ సమారాధ్య అంటే ఆ కెపాసిటీ కూడా ఆమె ఇస్తుంది. అలాగే బహిర్ముఖ సుదుర్లభ అంటే మీరు ఎక్స్టర్నల్ గా ఉంటే అది విల్ బి డిటాచ్డ్ ఫ్రమ్ ద
అఫినిటీ టు ద గాడ్. అది సార్, అంతర్ముఖంగా సాధన చేసే వాళ్ళని ఇంకా ఆరాధింపబడే అమ్మవారు. ఓకే. బహిర్ముఖ సుదుర్లభ అంటే అంటే బహిర్ముఖంగా సాధన చేసే వాళ్ళకి దుర్లభం అయిపోయింది, చిక్కదు అమ్మవారు. వెరీ గుడ్. సౌజన్య గారు అన్మ్యూట్ అయ్యారు. సార్ అంతర్ముఖ అంటే మనలోనే ఉంటారు. అమ్మవారిని ఎతకాలి అనుకుంటే బయట ఎతికినా దొరకటం కష్టము వెరీ గుడ్. అని నాకు అర్థమైంది సార్. అయ్యో, అందరూ బాగా చెప్తున్నారు. అందరూ కూడా డెఫినెట్గా ఎదిగారని అయితే నాకు సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకెవరైనా ఇంకొకరు ఇద్దరు ముగ్గురు తప్పక ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇదే మనం ఈరోజు చెప్పుకునేటటువంటి ముఖ్య విషయం. పరమాత్మని మన లోపల మనం చూసుకోవాలి. ఎప్పుడు ఆత్మ చూసుకోవాలి. ఎప్పుడు మనం పరమాత్మ ఏది విగ్రహ రూపంలోనో బయటనో వెతుక్కుంటే మనం దొరకడు. వేరే ఎన్ని విన్నా ఎంత విన్నా మనలో మనకు అంతర్ముఖంగా మనం పోలేకపోతే మనకు అమ్మవారి పరమాత్మ మనకు కనిపించడు. వండర్ఫుల్. నాకు చాలా బాగా చెప్పు. నో వండర్ఫుల్ వండర్ఫుల్, యు ఆర్ రైట్. ఇంకెవరైనా ఇద్దరు ముగ్గురు ట్రై చేయండి ప్లీజ్. చెప్పని వాళ్ళు, ఇప్పటివరకు అనని వాళ్ళు, ఇప్పటివరకు మాట్లాడని వాళ్ళు చెప్పండి. ఒక్కసారి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైనటువంటిది ఇది. ఇది తెలిస్తే ఇంకా మనము ఈ అనవసరమైనవన్నీ మానేస్తాం. మనలో ఉన్న భక్తి సార్. ఓకే ఓకే, ఇంకా దాని వివరణ ఏమన్నా ఇవ్వగలరా? మీరు అన్నది కరెక్టే, మనలో ఉన్న భక్తే ముఖ్యము. ఇంకేమన్నా వివరణ ఇవ్వగలరా? ఓకే, నో ప్రాబ్లం, వెరీ గుడ్. ఇంకెవరైనా ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. భగవంతుడు ఎక్కడున్నాడు? ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. అయితే ప్రపంచమంతా వ్యాపించి ఉన్న భగవంతుని పట్టుకోవడం కొంత కష్టం. ఎందుకంటే మనము బయట కనుక దృష్టి పెట్టినట్లయితే బయట ఉన్నటువంటి ప్రాపంచిక విషయాలు మనని ఊబిలోకి లాక్కెళ్తాయి. ఉదాహరణకి నేను పారాయణం చేస్తున్నాను. ఒక 500 మందిని తీసుకెళ్ళి అక్కడ పారాయణం చేస్తున్నా. స్టేజ్ మీద కూర్చున్నా. నా పక్కన ఎవరెవరు కూర్చోవాలో డిసైడ్ చేసుకుంటా. నా ముందు ఎవరు కూర్చోవాలో డిసైడ్ చేసుకుంటా. వెనక ఎవరు కూర్చోవాలో డిసైడ్ చేసుకుంటా. అందరికీ స్టేజ్ మీదే నేను ఆర్డర్స్ ఇస్తా. స్టేజ్ కింద ఉన్న వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తా. చదువుతాం, గాడిద గొంతులు వేసుకొని చదువుతాం. చదివిన తర్వాత కింద ఉంటారు బానిసలు, బోల్డ్ అంతమంది బానిసలు, వాళ్ళందరితోటి చదివిస్తూ ఉంటా. ఎవడు చదివాడు, ఎవడు చదవలేదు, ఎవడొచ్చాడు, ఎవడు రాలేదు అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఇంకొకడు ఎవడో బయట ఉంటాడు, వాడు తీర్థప్రసాదాలు అరేంజ్ చేస్తూ ఉంటారు. అదొక టీం, సెపరేట్ టీం ఉంటుంది. భోజనాల టీం ఇంకొక టీం ఉంటుంది. వీళ్ళందరికీ కుర్చీలు అరేంజ్ చేసే టీం ఇంకొకరు ఉంటారు. ఈ ప్లేస్ అరేంజ్ చేసే టీము ఇంకొక టీం ఉంటుంది. వీళ్ళందరికీ టికెట్లు కొనే టీము. ఇవి ఇలాగా రకరకాల పనులలో నిమగ్నం అయిపోతారు. చేసేది 1 గంట పారాయణం, 2 గంటల పారాయణం, 4 గంటల పారాయణం, 10 గంటల పారాయణం. దీనికి హడావిడి ఎక్కువ. ఈ హడావిడి వల్ల ఏమైపోతుంది? ఫోటోలపైన, వీడియోలపైన ధ్యాస, అనవసరమైన విషయాలపైన ధ్యాస. మనం భగవంతుని బయట వెతుకుతూ ఉన్నాము. బయట వెతికితే దొరకడు. బహిర్ముఖంగా అంటే నా దృష్టి ఎంతసేపు ప్రాపంచిక విషయాలు, ప్లీజ్, కార్ల మీద, బంగ్లాల మీద, రెస్పెక్ట్ మీద, వీటి మీద ఉన్నప్పుడు భగవంతుడు దొరకడు. మళ్ళొకసారి చెప్తా. బయట ఉన్న విషయాలపైన నన్ను ఎవరో గొప్పోడు అనుకోవాలి, నన్ను చాలా జ్ఞానం ఉన్నవాడు అనుకోవాలి, నేను ఒక గొప్ప ఆర్గనైజర్ అనుకోవాలి, నన్ను ఒక గొప్ప భక్తుడు అనుకోవాలి, నేను చేసే పనులకు 1000 మంది రావాలి, 1,00,000 మంది రావాలి, 1,00,000 గల అర్చన, నా ఆర్గనైజేషన్కి మంచి పేరు రావాలి, బోల్డ్ అంత డబ్బు కలెక్ట్ చేసుకోవాలి, నా వెబ్సైట్లో బోల్డ్ అని వ్యూస్ రావాలి, నన్ను అందరూ గుర్తించాలి. ఇది బాహ్య దృష్టి. అంతర్దృష్టి అంటే ఏంటి? నిజమైనటువంటి ఆనందం ఏంటి? అసలు సత్యం ఏంటి? భగవంతుడు నిజంగానే నాలోనే ఉన్నాడా? ధ్యాన రూపంలో తెలుసుకోగలుగుతున్నానా? శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా బయట ప్రపంచంతో సంబంధాన్ని తగ్గిస్తూ 10 మంది మాట్లాడే దగ్గర 5గురితో మాట్లాడుతూ, 5గురితో మాట్లాడే దగ్గర 2తో మాట్లాడుతూ, రోజుకు 1 లేదా 2 కాల్స్ దాటిచ్చాను అంటే నేను ఆధ్యాత్మిక మార్గానికి దూరం అయిపోయినట్టే. కాబట్టి నాలో భగవంతుడు ఉన్నాడా? నేను అసలు ఎందుకు పుట్టాను? ఏ కారణం వల్ల పుట్టాను? ఈ జన్మలో మనిషిగా పుట్టాను, వచ్చే జన్మలో ఎలా పుడతాను? చీమగా పుడతానా? దోమగా పుడతానా? కోతిగా పుడతానా? కుక్కగా పుడతానా? గజ్జి కుక్కగా పుడతానా? రాక్షసుడిగా పుడతానా? గడ్డి పోచగా పుడతానా? మనిషి జన్మ దొరుకుతుందనే గ్యారంటీ లేదు కదా.
మనం చేసే పిచ్చి పారాయణలకు, పిచ్చి నోములకు, పిచ్చి పూజలకు మనకు భగవంతుడు ఇంకోసారి మానవ జన్మ ఇయ్యడు. అంతర్ముఖ సమ ఆరాధ్య, సమ్యక్ ఆరాధ్య. అంతర్ముఖంగా ఇది భగవంతుడిని ఖోజ్ చెయ్యాలి. సెర్చ్ విత్ ఇన్. నువ్వెవరో తెలుసుకో, నువ్వు భగవంతుడు స్వరూపుడివి, భగవంతుడిని నీ లోపల తెలుసుకో. అంతర్ముఖంగా ఎవరైతే దృష్టి పెట్టి ఆలోచిస్తారో, అంతర్ముఖంగా అంటే సార్ నాకు కళ్ళు లోపలికి వెళ్ళట్లేదు సార్, వెళ్తాయి, తప్పకుండా వెళ్తాయి, గుర్తిస్తే వెళ్తాయి. లోపల అలా ఆలోచిస్తూ నేను ఎవరిని, ఎందుకు పుట్టాను. రమణ మహర్షి దగ్గరికి వచ్చి అడిగారు నేను ఏం చేయాలి అంటే, నువ్వెవరో తెలుసుకో. కాబట్టి మనం ఎవరమి అంటే భగవంతుడి యొక్క స్వరూపము. మనం ఈ సృష్టిలో ఎందుకు పుట్టాము, అయిపోయింది. 50 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళు వచ్చేసరికి చనిపోతామేమో, 70 ఏళ్ళు వచ్చేసరికి చనిపోతామేమో, అంతెందుకు, రేపు పొద్దున ఉంటామో లేదో తెలియదు. ఈ అస్తమించే జీవితంలో ఎన్నో సంవత్సరాలు నేను వృధా చేసుకున్నాను. హంగు, ఆర్భాటము, డబ్బు. చాలామంది ఏం చేస్తారు, డబ్బు పెడతారు. కొంతమంది అంటారు మేము దేవుడి దగ్గర వెళ్ళాం, దర్శనం ఒక్కొక్కడికి 10,000 రూపీస్ టికెట్, దర్శనం బాగా చేసుకున్నాం. ఆ టైం లోపల సర్వదర్శనం ఆపేస్తారు. అయిపోయింది. సర్వదర్శనం వాళ్ళని ఆపినందుకు నీకు పాపం రాదా? సరే, ఓపిక లేని వాళ్ళు, వయసు మించిపోయిన వాళ్ళు భగవంతు దర్శనం కోసం అంతవరకు ఓకే. కానీ మిగతా వాళ్ళందరినీ మనం బాధ పెట్టట్లేదా? నీ డబ్బుని భగవంతుడి దగ్గర చూపిస్తావా? ఎవరి డబ్బు ఇది? నిన్న ఒక ఉదాహరణ తెలుసుకున్నాం మనం. అందులోపల ఏంటి, పిల్లలు ఈ వస్తువు నాది నాది అని కొట్టుకుంటూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళ తండ్రి వాళ్ళందరినీ చూసి మురిసిపోతూ ఉంటాడు, కోపం తెచ్చుకోడు. ఎందుకంటే ఆ డబ్బు యాక్చువల్లీ ఆయనది, ఆ డబ్బు ఆయనది, భగవంతుడిది. కానీ పిల్లలిద్దరూ కొట్టుకుంటున్నారు, నవ్వుతూ ఉంటాడు భగవంతుడు. ఈ డబ్బు నీది కాదు, నీది కాదు, నాది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి సంపద నాదే. మా నాన్నగారు అస్తమించినప్పుడు నేను తట్టుకోలేకపోయాను ఆ ఏడుపు. ఇండియాకు వచ్చిన కొత్తల్లో నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయగలుగుతాను అని ఎంతో ఆనందంగా ఉండేది. వచ్చిన 2-3 నెలలకే నాన్నగారు అస్తమించారు. అప్పుడు ఏమైంది, నాన్నగారి ఒంటి మీద ఉన్న లుంగితో సహా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. మెడలో ఉన్న మాలతో సహా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఏది పట్టుకెళ్ళారు? నాన్న వెంట. ప్రపంచంలో ఇంతమంది ఇప్పుడు మా నాన్నగారు లేక చాలా రోజులైంది. ఇప్పుడు మా నాన్నగారు ఎక్కడున్నారు, ఏ స్వరూపంలో ఉన్నారు? ఒకవేళ నాకు ఎదురుపడ్డా కూడా నేను ఆయనను గుర్తుపట్టగలనా? ఏ జన్మ తీసుకుని ఉన్నారు? కాబట్టి బంధాలన్నీ కూడా అశాశ్వతాలు. బంధాలు అశాశ్వతాలు, భగవంతుడు ఒక్కడే శాశ్వతము. శాశ్వతమైనటువంటి శక్తి కోసం మనం ప్రయత్నం చేయాలి. అదే మన సాధన. అంతర్ముఖ సమ ఆరాధ్య, ఉత్త ఆరాధ్య కాదు, సమ్యక్ ఆరాధ్య. అద్భుతంగా ఆరాధింపబడుతుంది అమ్మవారు. లోపల మాత్రమే సమ్యక్గా ఆరాధింపబడుతుంది. బయట ప్రాపంచిక దృష్టి ఉన్నవారికి దొరకదు దొరకదు దొరకదు. ఇన్ని రోజులు శ్రీనివాస్ చెప్పాడు, ఇవాళ అమ్మవారు, లలిత అమ్మవారు చెప్పారు. శ్రీనివాస్ చెప్తేనేమో తప్పు, అమ్మవారు చెప్పింది కదా, ఇవాళైనా గుర్తుపట్టండి. బాహ్య దృష్టి, ప్రాపంచిక దృష్టి, డబ్బులు, పిల్లలు, బంధాలు, ఇవన్నీ చూసుకుంటూ ఏదో కొంత దేవుడికి దండం పెడతాం. అట్లీస్ట్ వీఆర్ నాట్ బ్యాడ్ పీపుల్. దేవుడికి దండం పెడతాం, ఏకాదశి వస్తే ఉపవాసం, దేవుడి గుడిలో 10 రూపాయలు, బ్రాహ్మడు కనిపిస్తే దండం. అది సరిపోదు. నువ్వెవరో తెలుసుకోవాలి. ఒక మంచి మనిషిగా మారడం కాదు, మనీషిగా మారాలి. గొప్పవాడైనటువంటి ఆత్మగా మారాలి. జీవాత్మ నుంచి పరమాత్మ వరకు వెళ్ళాలి. జీవాత్మ నుంచి పరమాత్మ వరకు వెళ్ళే దారినే గీత అంటాము. ఒక బిందువుని ఇంకో బిందువుని కలపాలి, ఇలా గీత ఇక్కడికి వెళ్తుంది. ఆ గీత మనకు భగవంతుడు తెలిపాడు. అదే తత్వం ఇక్కడ తెలిసింది. బయట చూడొద్దయ్యా, నువ్వు బయట చూసి ఏవో ఉందనుకుంటున్నావు. బయట నీకు దృష్టి ఉన్నంత వరకు బయట వస్తువులు కావాలి. సార్ నాకు కార్లు వద్దు, బంగారు వద్దు సార్, మరేం కావాలి? గుర్తింపు కావాలి. నవ్ యు ఆర్ ఆన్ ట్రాక్. గుర్తింపు కావాలి. నేను గొప్పవాడిని. ఎక్కడికి వెళ్ళావు? ఉపనిషత్తులు వినడానికి వెళ్ళాను. ఉపనిషత్తులు వినడం కాదు, అర్థం చేసుకున్నావా? లలితా సహస్రనామం వినా. లలిత అంటే రహస్యనామాలు. అర్థమైందా? అర్థం కాకపోతే వేస్ట్. పారాయణం చేస్తున్నాను 30 ఏళ్ళుగా, 30 ఏళ్ళు కాదు, ఇంకో 100 ఏళ్ళు పారాయణం చేసినా ఏం ఫలితం రాదు. సరైన ఉచ్చారణ ద్వారా చేస్తుంటే కొంత వస్తుంది. ఆ ఉచ్చారణతో పాటు అర్థం చేసుకుంటే మరింత వస్తుంది. దాన్ని ఆచరణ చేసుకుంటే ఇంకా అద్భుతం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పారాయణము, వివరము, ఆచరణ. పారాయణము, వివరణ, ఆచరణ. ఈ 3 మార్గాలు అన్నింటికి మనం చేసే లలితా సహస్రనామం అయినా సరే, విష్ణు సహస్రనామం అయినా సరే, భగవద్గీత అయినా సరే, భగవంతుడి యొక్క అసలు స్వరూపాన్ని ఇక్కడ మనం తెలుసుకున్నాము. 162వ శ్లోకం లోపల గనక దృష్టి ఉన్నవాడికి చక్కగా ఆరాధింపబడుతుంది అమ్మవారు. అంటే నీ ఆత్మను నువ్వు చూసుకోగలుగుతావు. బహిర్ముఖంగా సుదుర్లభ. అంటే దుర్లభ అంటేనే దొరకదు, మళ్ళీ సుదుర్లభ అంటే ఇంపాసిబుల్.
ఇంకా ఇంపాసిబుల్కి ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. మళ్ళొకసారి చెప్తున్నా, ఇంపాసిబుల్ కాదు, హైలీ ఇంపాసిబుల్. బహిర్దృష్టి ఉన్నవాడికి దేవుడు దొరకడు. కాముడు ఉన్న చోట రాముడు రాడు. కాముడు అంటే కోరికలు, బయట ప్రపంచం మీద కోరికలు. ఆ కోరికలలో గుర్తింపు కూడా ఒక కోరికే. నన్ను జనాలు గుర్తుపట్టాలి, నాకు ఒక 100 మంది శిష్యులు తయారవ్వాలి, నా ఇంటికి రావాలి, నాకు కాళ్ళ మీద పడాలి, నాకు పుష్పాలు పూజలు చేయాలి, నేను ఏమన్నా యాత్రలు వేస్తే వెంటొచ్చి నేను చెప్పే మాటలంటూ వింటూ నువ్వు గొప్పోడివి అని అంటూ ఉండాలి, నన్ను చూసి ఇంకో 10 మంది ఉండాలి, నా వెబ్సైట్ బాగా మంది చూడాలి, లేదా డబ్బులు అందరూ ఇవ్వాలి, వీళ్ళందరి డబ్బుతోటి నేను మఠాలు పీఠాలు కట్టించుకుంటాను. ఇదంతా బహిర్దృష్టి. బహిర్దృష్టి కాదు, కావాల్సిన అంతర్దృష్టి. నాలో నేను రమించాలి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. భగవంతుడు చెప్తున్న మాట ఇది. నువ్వు ఏకాకివి. అందులోపల ఏమంటాడు? నాలో నేను రమిస్తూ. ఇదంతా తత్వం. తత్వం నిన్న మనం తెలుసుకున్నాం. నేనని నీవని తలచితిరా పాట జ్ఞాపకం ఉంది కదా. నేనని నీవని తలచితిరా, నీవే నేనని తెలిసితిరా, నిజమిదా రుజువేది. సో అంటే ఏంటంటే భగవంతుడిలో మనం భాగము. నేను భగవంతుడు వేరువేరు అని కాదు, నేను భగవంతుడిలో భాగము. ఒక సముద్రంలో కెరటము భాగము, కెరటంలో ఒక బిందువు భాగము. మాటలలో పదములు భాగము, పదములలో అక్షరాలు భాగము, అక్షరాలలో శబ్దము భాగము. ఇవన్నీ విడదీయలేనటువంటి బంధాన్ని కలిగి ఉన్నాయి. నేను భగవంతుడితో బంధాన్ని కలిగించుకొని ఉన్నాను. ఆ భగవంతుడిని నాలోనే వెతుక్కుంటాను. హంగుకు ఆర్భాటానికి వెళ్ళను. ఈరోజు నుంచి ఫోన్ కాల్స్ ఎవరికి చెయ్యను. ఈరోజు నుంచి అనవసరమైన యాక్టివిటీస్లో ఉండను. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి. విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగ శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. నచ్చిందా భగవంతుడి తత్వం? అద్భుతం సార్, అద్భుతం సార్, అద్భుతంగా ఉంది. 162 అయితే అత్యద్భుతం, హార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అత్యద్భుతం. అందుకే అన్నాను ఇవాళ ఒక సీక్రెట్ చెప్తాను అన్నది. అందుకే అంటే ఇది నేను చాలా మంది ఏంటంటే ఎవరో శ్రీనివాస్ చెప్పట్లేదు. ఇది నాకు అసలు నాకు సొంత మాటలు రానే రావు. ప్రతి వాక్కు భగవంతుడు మాటే. ఏ రకమైన గుర్తింపు, ఏ రకమైన డబ్బు, ఏ రకమైన ఇది ఆచరించకుండా భగవంతుడి మాటలు మనం తెలుసుకుంటున్నాము. అత్యద్భుతం. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు, ఇవాళ ఏదన్నా పదం అర్థం కాని వాళ్ళు, ఏది ఉన్నా సరే అడగండి. ఇవాళ తెలుసుకున్నవి. జై శ్రీకృష్ణ. అంటే సార్ మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద మన దృష్టి ఉంటే ఎప్పుడు మనము దేవుడికి దగ్గర కాలేము. కరెక్ట్. సింపుల్ సెంటెన్స్ అంతే. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. అదే సార్ మీరు చెప్పిన ఉదాహరణ అలాగా పారాయణానికి అందరినీ రెడీ చేసి స్టేజ్ మీద డైరెక్ట్ గా కూర్చోపెట్టడానికి కూడా, ఎందుకంటే ఇది నాకు అనుభవం గుర్తొచ్చిందండి. మొన్న నాకు తెలిసి ఒక 6 months అవుతుంది. మేము భగవద్గీతలో గోల్డ్ మెడల్స్ తీసుకున్నాం సార్. ఒక 10 members మాది మండపేట మా ఊరు. అంటే ఇది జనాలు కూడా ఇది తెలుసుకుంటే ఇంకొంచెం వాళ్ళ మీరు చెప్పిన మాట నమ్మకం ఇంకా పెరగడం కోసం నేను కొంచెం టైం తీసుకుంటున్నాను. అయ్యో చెప్పమ్మా, చెప్పు. ఏం కాదు, చెప్పు, పర్వాలేదు, చెప్పండి. సారీ. అదే అండి, అంటే మాకు ఒక 10-15 members మేము గోల్డ్ మెడల్ ఇక్కడ తెలుసుకుని ఇలాగా చదివి చెప్పి తీసుకున్నామండి. తీసుకున్నాక ఇక్కడ మెండపేటలో రాముల వారి గుడి 100 years అయిందని రాముల వారికి చాలా పెద్ద ప్రోగ్రామ్ చేశారండి. మెండపేట చేస్తే భగవద్గీత పారాయణానికి రమ్మని చెప్పారు. మాకు ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, అంటే ఇది చెప్పుకునే పేరు అందుకని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఆయన ఏంటంటే అందరూ మనం తీసుకున్నాం, చాలా బాగా కష్టపడి మనం సాధించాం. ఇది సాధించినది ఎవరైతే వస్తారో ఆయన మాట విని మనం ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట. కాకపోతే మేము రాముల వారి ఇదితోనే వెళ్ళాం. అంటే అందులో మేమే మంచి అని చెప్పడం కోసం కాదు, మా వాళ్ళని అందరూ కూడా వ్యతిరేకించారండి. మేము ఉన్న మిగతా 10 మంది ఉన్న వాళ్ళు గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు పైన కూర్చోవాలంటారండి ఆయన.
ఇది ఇప్పుడు జరిగేది కూడా, ఇవన్నీ జరిగేవి. అంటే దురదృష్టం ఏంటంటే హంగు ఆర్భాటాలకి ఇప్పుడు మీరు చెప్పినది చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఐ అప్రిషియేట్ మీరు మీ సొంత అనుభవం చెప్పడం అనేది. ఇట్స్ గుడ్. చెప్పండి, కంటిన్యూ చేయండి ప్లీజ్. అది అక్కడ వెళ్ళాము చక్కగా వాళ్ళందరూ అరేంజ్ చేశారు. నిజంగానే చాలా పెద్ద పెద్ద హోమాలు జరుగుతున్నాయి, మంచి కార్యక్రమం. ఓ 10 ఏంటి మిగతా వాళ్ళు చాలా మంది నేర్చుకుంటూ ఉన్నారు మెండపేటలో. మేము నేర్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చెప్పాలి. అసలు చెప్పకపోయినా తెలుసుకుని వచ్చిన వాళ్ళు పాపం ఒక 20 మంది ఉంటారండి సార్. ఉంటే కాదు, మనం 10 మంది గోల్డ్ మెడల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పైన స్టేజ్ అంటాడు ఆయన. స్టేజ్ మీద వెళ్ళి మనం 10 మంది మీరు వెనకాల ఎదర మనమే సేమ్ మీరు చెప్పినట్టు ఎవరు చదువుతున్నారు, ఎవరు చదవట్లేదు, మేమందరం ఒక 4-5 అయితే అలా కాదు సార్. పెద్ద ఆయనండి, ఏమి చిన్న ఆయన కాదు, మనం అనడానికి అంత ఇదయ్యే ఇది కూడా కాదు ఏమండి. అలా వద్దండి, అందరం కలిపే చదువుదాం. ఏదో పైన కూర్చోవడం మాకు అస్సలు బాగాలేదు. అలా సెపరేట్ గా ఉండడం అనేది మాకు నిజంగా మనసుకి నచ్చలేదు సార్. అది ఏంటంటే అది మరి మంచి విషయం అని మీరు అన్నాక ఇంకొంచెం అది గ్రేట్ గా అనిపిస్తుంది. కానీ ఆ టైంకి మాకు అండ్ ఇంకొక మాట మీరు గుర్తించండి, ఇందాక నేను చెప్పినట్టుగా మీరు చెప్పిన పాయింట్ ఈజ్ వండర్ఫుల్, ఇట్స్ ఎ వ్యాలిడ్. ఒక్కసారి అందరూ ఆలోచించండి, అందరూ భగవంతుడికి సమానమా కాదా? ఇప్పుడు ఒక 10 రూపాయలు సమానము, భగవంతుడి ముందు సమానము. భక్తి మాత్రమే వేరు చేస్తుంది. ఉదాహరణకు సత్యభామ రుక్మిణి వీళ్ళది మనకు తెలిసిన తీసుకుందాం. శ్రీకృష్ణ తులాభారం జరిగింది. సత్యభామ ఏం చేసింది? తను ప్రేమించదా శ్రీకృష్ణుడిని? అందరికంటే ఎక్కువ ప్రేమిస్తుంది. రుక్మిణి ప్రేమించదా? రుక్మిణి కూడా ప్రేమిస్తుంది. ఇద్దరిలో కంపేర్ చేయండి, ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? కంపేర్ చేయలేము. ఎందుకంటే ఇద్దరిది కూడా ఎక్స్ట్రాడినరీ లవ్. కానీ అక్కడ రుక్మిణీదేవి ఎందుకు గెలిచింది, సత్యభామ ఎందుకు గెలవలేదు? ఎందుకంటే సత్యభామ ప్రాపంచిక విషయాలపైన ఆధారపడింది, రుక్మిణీదేవి భక్తి పైన ఆధారపడింది. అంతే, భక్తి పైన ఆధారపడి. ఏది కావాలి చెప్పండి మేడం. సరే, అది మేము అన్నా సరే ఆయన అలా కాదమ్మా, అందరం మనది కూడా తెలియాలి, అందరూ మనం ఇదిగా ఆదర్శంగా తీసుకోవాలని ఎలా అయితే అందరం మళ్ళా ఇంకా డిస్కషన్ చేయకుండా కూర్చున్నాం. తర్వాత దృష్టి అంతా వచ్చిన వాళ్ళని కూడా పైకి రానివ్వకుండా చదవనివ్వకుండా చేస్తే కొంత ఇబ్బంది అయితే అయ్యిందండి. అది కాక ఇటువంటి సామూహిక పారాయణాలలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 1 గంట పారాయణం అయితే 4 గంటల వేరే వేరే పనులు ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే 1 గంట పుణ్యం వస్తే రావచ్చు, అది కూడా భక్తిగా చేసే వాళ్ళకి. కానీ మిగతా 4 గంటల పాటు ఏం జరిగింది? ఇప్పుడు మీరు పక్క ఊర్లో, ఇప్పుడు మీరు వెళ్ళి హైదరాబాద్, మీ గ్యాంగ్ అందరినీ హైదరాబాద్కి పిలిచాను. ఈ ట్రావెల్ వేస్ట్, ఈ ట్రావెల్లో మీరు మాట్లాడుకునే మాటలు వేస్ట్, డబ్బులు వేస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 గంట చదవడం కోసం ఇన్ని చేయాలా? సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఎవరి గొప్ప వాళ్ళు చూపించుకోవడానికి నేను ఇవన్నీ చేయించాను అని చెప్పి అవే ఎక్కువ జరుగుతుంది. అది కాక గమ్మత్ ఏంటంటే భగవద్గీత మీద గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చే ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. ఆయన కొత్తగా పరిచయం వాళ్ళందరి ముందు గొప్ప చెప్పుకుంటూ ఉంటాడు. నా ఇంట్లో ఇది చేయించాను, నా ఇంట్లో అది చేయించాను, భగవద్గీత కోసం నా డబ్బు 12 లక్షలు ఖర్చు పెట్టాను, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. అయిపోయింది. వాళ్ళకి అప్పటి వరకు మనకు ఏదైతే మనకు వాళ్ళపైన మనకు ఒక్క నిమిషం ఓకే. సో ఆ సమయం లోపల మరి వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఏమిటి వీళ్ళు సాధించారు జీవితంలో? ఎంతసేపు పొగరు, ఎంతసేపు ఆర్భాటము, ఎంతసేపు హడావిడి, ఇవే నా జీవితం. ఒక్క నిమిషం ప్లీజ్. సారీ, ఇది ల్యాప్టాప్ది పవర్ ఊడిపోయింది. ఓకే. సో కాబట్టి ఏమవుతుంది మనకు ఈ గొప్ప, కానీ సత్యభామను ఒకసారి చూడండి, అన్నీ ఇచ్చింది, బంగారము, వెండి, నగలు, ఆఖరికి ఒంటి మీద ఉన్న నగలు కూడా. ఏడుస్తుంది, నా హస్బెండ్ నాకు కావాలి, నా రోజులు పట్టుకుపోతున్నాడు, కొనుక్కుని వెళ్ళిపోతున్నాడు అని బోర్న ఏడుపు. ఎందుకంటే ఆమె ఎంత ప్రేమిస్తుంది మరి శ్రీకృష్ణుడు. మరి శ్రీకృష్ణుడికి తెలియదా సత్యభామ ప్రేమ? శ్రీకృష్ణుడు కూడా ఆబ్వియస్లీ సత్యభామనే ఎక్కువ ఇష్టపడతాడు, అది అందరికీ తెలిసిన ఫ్యాక్టు. మరి అయినా కూడా సత్యభామకి ఎందుకు లొంగలేదు? ఆయన ఏం చూపించాడంటే భక్తికి లొంగుతాను, భక్తితో నువ్వు పత్రం పుష్పం ఫలం తోయం, వాటికి మాత్రమే భగవంతుడు లొంగుతాడు. పత్రం పుష్పం ఫలం తోయం, ఇంతకంటే ఏం చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఎందుకు ఈ ఆర్భాటాలు, ఎందుకు ఈ హంగులు? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఇది జీవితాన్ని మార్చకపోతే ఒక్కసారి ఆలోచించండి, ఇంకెందుకు ఇవన్నీ? ఒకటి గుర్తుంచుకోండి, బయట ఎవడో గుర్తిస్తాడని చేస్తే ఏమి రాదు. నేను చెప్పాను, మా అమ్మగారు ఇలాగే ఒక పెద్ద గ్యాంగ్ ఉండేది వాళ్ళది. ఆ పూజల్లో, ఈ పారాయణాలలో, వీటల్లిలో ఉండేవాళ్ళు, శ్రద్ధగా కూడా చేసేవారు.
అమ్మ పూర్ణ దీక్ష తీసుకుంది, మా అమ్మగారు పూర్ణ దీక్ష 16 అక్షరాలు. సో అయినప్పటికీ కూడా ఒకసారి మా నాన్నగారు అస్తమించగానే వాళ్ళ గ్యాంగ్ అందరూ మా అమ్మని దూరం పెట్టడం మొదలెట్టారు. అమ్మలో దుఃఖం పోలేదు. అమ్మ లోపల దుఃఖం, అయ్యో ఎందుకు ఇలా పెట్టారు, నేనేం తప్పు చేశాను, పసుపు పూజకి వెళ్ళేదాన్ని, కుంకుమ పూజకి వెళ్ళేదాన్ని, నన్ను ఇక్కడ ఇంత గౌరవించేవాళ్ళు, అక్కడ అంత గౌరవించేవాళ్ళు, ఇప్పుడు చూడు గౌరవించట్లేదు అని. గౌరవం ఎవరి దగ్గర కావాలి? భగవంతుడి దగ్గర కావాలి గౌరవం. జనాలందరూ ఇచ్చే గౌరవం కావాలి నాకు. అది ఇప్పుడు దొరికిందా? దుఃఖానికి కారణం దొరికిందా? దుఃఖానికి కారణము ప్రాపంచిక విషయాలు. నేను మా ఫ్రెండ్ నడుచుకుంటూ వెళ్తుంటే, ఈ జోక్ 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు చెప్పా. నేను మా ఫ్రెండ్ నడుచుకుంటూ వెళ్తుంటే మా ఫ్రెండ్ ఆగిపోయి ఏడుస్తున్నాడు. ఏంటంటే వెనక్కి తిరిగి చూసేసరికి ఒక చెట్టును గట్టిగా కౌగులించుకుని ఏడుస్తున్నాడు. ఏరా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఈ చెట్టు నన్ను వదలట్లేదు అంటాడు. పట్టుకున్నది వీడు, కంప్లైంట్ చెట్టు మీద. అదేవిధంగా మనం ఏం చేస్తున్నామంటే ప్రాపంచిక విషయాలపైన దృష్టి పెట్టి అంతర్ముఖంగా చూడడం. అంతర్ముఖంగా ఎలా చూడాలి సార్? ఇలా చూడండి, నేను చెప్పినట్టుగా చూడండి. ఇలా వెన్నెముక చక్కగా నిటారుగా పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, భగవంతుని మనసు నిండా తీసుకోండి. భగవంతుడా నన్ను ఎందుకు పుట్టించావు, నేను ఎందుకు పుట్టాను, ఇది నాది ఎన్నో జన్మ, ఎన్ని జన్మల నుంచి నేను ఇలా ఎదురు చూస్తున్నాను, అన్నిట్లోకి కూడా ఉన్నత జన్మని నాకు ఇచ్చి ఉంటావు. ఈ జన్మలో నేను సార్థకం చేసుకున్నానో లేదో తెలియదు, కానీ నిన్ను తెలుసుకునే శక్తిని నాకు అందజేయి భగవంతుడా. నాకు తెలుసు కోరుకున్న ప్రతి ఒక్కడికి కూడా నువ్వు మార్గాన్ని చూపిస్తావని, నువ్వు సరైన మార్గదర్శకుడివి, నువ్వు క్షిప్ర ప్రసాదం అందించేవాడివి. నేను లోపల చూస్తున్నాను. నాకు పేరొద్దు, డబ్బొద్దు, నాకు ఈ బంధములొద్దు, నా బాధ్యతలు తీరిపోతే చాలు. ఇక నేను కోరుకునేదల్లా నేనెవరిని అని తెలుసుకోవాలి. నేను ఎవరిని అసలు, ఎందుకు శరీరం ఎత్తాను, మళ్ళీ ఎక్కడికి వెళ్ళబోతున్నాను. నీ శక్తే నా లోపల లేకపోతే ఈ ఆలోచన కూడా నాకు వచ్చేదా? నా ఆలోచన కూడా నువ్వే, నా మాట కూడా నువ్వే, నా చేతలు కూడా నువ్వే. పరమాత్మ, నేను అన్ని పనులు నీవే చేస్తున్నప్పుడు నా ద్వారా చెడ్డ పనులు చేయించకు, నేను మంచి పనులు చేసేలాగా ఉండు, నీ ధ్యానంలో ఉండిపోయేలాగా ఉండు. ఫోన్ని నేను ఎప్పటికీ కూడా మ్యూట్లో పెట్టేలాగా ఉంచు, ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టుకునేలాగా ఉండను. ప్రపంచంతో సంబంధం తగ్గించి నీతో సంబంధాన్ని పెంచు. సత్యాన్ని తెలుసుకోవడానికి నన్ను దగ్గర చేయి. నేను ఆనంద స్వరూపుణ్ణి అని చెప్పి నాకు చాలామంది చెప్తున్నారు. దుఃఖం ఉండకూడదు అని చెప్పి శ్రీనివాస్ గారు పదే పదే చెప్తున్నారు. దుఃఖం ఉన్న ప్రతి ఒక్కడు నీకు దూరం వెళ్ళిపోతాట కదా. నేను దుఃఖపడడం లేదు, సంతోషపడుతున్నాను. సత్యం తెలిస్తే దుఃఖం పోతుంది. ఇలా ప్రార్థించండి భగవంతుని. ఇంతే, సింపుల్. ఏ పూజలు, ఏ వ్రతాలు, ఏ నోములు అక్కర్లేదు. భగవంతుని మనస్ఫూర్తిగా ప్రేమించి మనస్ఫూర్తిగా భగవంతుని ఆహ్వానించండి మీ హృదయంలోకి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్, ఫీడ్బ్యాక్, ఏదైనా ఎనీథింగ్ దట్ యూ వుడ్ లైక్ టు స్పీక్. చాలా బాగుందండి ఈరోజు ప్రవచనం మాత్రం. వండర్ఫుల్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. చాలా ఆలోచించాలో బాగా చెప్పారు సార్. మన మనసుని ఏ విధంగా మనం చెప్పుకోవాలి ఏంటి ఆ విషయాలు. ఏంటంటే చదువుతూ ఉంటాం అంతర్ముఖం బహిర్ముఖం అని 2-3 సార్లు మీరు క్వశ్చన్ అడిగినప్పుడు 2-3 సార్లు అనుకున్నాం, కానీ ఆలోచన విధానం కూడా చెప్పడంతో మాకు అది ఇంకా ఈజీగా అర్థమైంది సార్. జై శ్రీకృష్ణ సార్. అమ్మాజీ గారు. జై శ్రీకృష్ణ. అమ్మాజీ గారు తర్వాత. జై శ్రీకృష్ణ సార్. మరి ఇప్పుడు అమ్మవారే అంతర్గతంగా అందరిలో ఉంటారు కదా, మరి మనం ఎదురు వాళ్ళు చేసేదాన్ని మనం ఎందుకు అంత మనం విమర్శించాల్సిన? వాళ్ళకు కూడా అమ్మవారే సంకల్పం కల్పించుంటారు కదా సార్, అది నా పర్సెప్షన్ అండి. గుడ్ క్వశ్చన్. దీనికి ఒక్క జవాబు ఏంటంటే, సంకల్పం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, ఈ సంకల్పం అనేది మనిషికి ఇచ్చాడు శక్తి. దేవుడు 2 ఇచ్చాడు, ఫేట్ అండ్ ఫ్రీ విల్. ఫేట్ వేరు, ఫ్రీ విల్ వేరు. చక్కటి ప్రశ్న అడిగారు. ఫేట్ అంటే ఏంటి? మన ప్రారంధం. ఫ్రీ విల్ అంటే ఏంటి? మనము చేసుకునే సంకల్పం. సంకల్పం భగవంతుడు ఎవరికి వారికే చేసుకోమని చెప్పాడు. ఇప్పుడు ఈ కథల ద్వారా, ఈ ప్రవచనాల ద్వారా, ఈ పారాయణాల ద్వారా, వీటన్నిటి ద్వారా భగవంతుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే సంకల్ప శక్తి కరెక్ట్గా ఉండాలి, నువ్వు బహిర్ముఖం కాకూడదు అని చెప్తున్నాడు. భగవంతుడే ఒకవేళ ఇప్పుడు అమ్మాజీ గారు అన్నట్టుగా అందరి ఫేటు భగవంతుడే డిసైడ్ చేశాడు అనుకుందాం. అప్పుడు మనం ప్రయత్నం ఎందుకు చేయాలి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు భగవంతుడే నాతోటి పని చేయించాడు అనుకుందాం. చేయించినప్పుడు ఇంకా మనం వేరే చేయాల్సిందేముంది? నేను ఖాళీగా కూర్చుంటే అన్ని భగవంతుడే చేస్తాడు, అలా అవ్వదు కదా. కాబట్టి సంకల్పము ఒక మనుషులకు మాత్రము. మళ్ళీ జాగ్రత్తగా వినండి అందరూ ప్లీజ్. ఆవిడ అడిగిన ప్రశ్న మంచిది, దానికి జవాబు కూడా అందరూ తెలుసుకోవాలి. భగవంతుడు మనని కేవలం ఫేట్ మాత్రం అనుభవించేలాగా చేస్తాడు. సంకల్పం మనకుంటుంది. పశువులకి, పక్షులకు, జంతువులకు, వీటన్నిటికీ ఏం జరుగుతుంది? మనకు
ఫేట్ మాత్రం అనుభవిస్తాయి, ప్రారంధం మాత్రం అనుభవిస్తాయి. కానీ అవి సంకల్పం చేసుకునే శక్తి వాటికి ఉండదు. మనుషులకు మాత్రము ఫేట్ ఫ్రీ విల్ అంటారు ఇంగ్లీష్ లోపల. దీన్ని తెలుగు లోపల ఏమంటారు? ప్రారంధము సంకల్పము అంటారు. భగవంతుడు ఏం చేశాడంటే నీ ప్రారంధాన్ని నువ్వు అనుభవించు. ఇప్పుడు అర్జునుడు తన ప్రారంధాన్ని అంతా అనుభవించాడు, కానీ సంకల్పం మాత్రము ఓకే తను చేసుకున్నాడు. ఏమని చేసుకున్నాడు? నేను మెచ్యూర్డ్ పర్సన్ అవుతాను అని చెప్పి సంకల్పం చేసుకున్నాడు. కాబట్టి ఎవరి సంకల్పం అనేది బంధువులతో, చుట్టాలతో, ఫ్రెండ్స్తో ఎవరితోటి మనకు సంబంధం లేదు. కేవలము మనం చేసుకునే సాధన మాత్రమే. మరి అటువంటిప్పుడు బయట ఉన్న చెడు, మరి చెడులో కూడా భగవంతుడే ఉన్నాడు కదా. మరి అవతల వాళ్ళు చెడ్డవాళ్ళ మంచి వాళ్ళ మనం ఏం చేయగలం అంటే చెడు ఎక్కడుందో మంచి ఎక్కడుందో తెలుసుకుని మంచి మార్గం తెలుసుకోవడానికి మాత్రమే మనం ఇటువంటివి చెప్తాం. ఉదాహరణకి మఠాధిపతులు, పీఠాధిపతులు డబ్బు కోసం, గుర్తింపు కోసం చేస్తున్నటువంటి ప్రవచనకర్తలు, వీళ్ళ గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నప్పుడు ఎందుకు మాట్లాడవలసి వస్తుంది? ఎందుకంటే తప్పుదారి ఇది అని చెప్పి తెలిసినప్పుడు అవతల వాడు మంచి దారికి సంకల్పం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అవతల వాడు తనకు బానిసలుగా చేసుకుని తనకు ఒక గుర్తింపు చేసి తనదంటూ ఒక గ్రూప్ తయారు చేసి ఆ గ్రూప్లో ఉన్న జనాలకి తను ఇది చేసి మళ్ళీ ఆ గ్రూప్లో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అని ఉంటాయి. అందులో కూడా అందరూ ఉండరు. మళ్ళీ ఇప్పుడు గురువు గారు తెలివైన వాడే ఉండొచ్చు, ఆయన తర్వాత కొడుకులు తెలివైన వాళ్ళు ఉండకపోవచ్చు, అహంకారులు ఉండొచ్చు. గురువు కూడా అహంకారే ఉండొచ్చు, మనకు అది టీవీలో కనిపించకపోవచ్చు, బయట కనిపించవచ్చు. కాబట్టి ఏంటంటే ఆ అహంకార రూపాన్ని మనం చూడనంత వరకు వాడు గురువు అనుకుంటాం. అనుకున్న తర్వాత ఏమవుతుంది? ఎప్పుడో ఒకసారి దెబ్బతిన్నప్పుడు మళ్ళీ వెనక్కి రాలేము. కాబట్టి ఏంటంటే చేసుకున్న సంకల్పము మన దగ్గర ఆధారపడి ఉంది. మన భార్యాభర్తలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన మిత్రులు కావచ్చు, వీళ్ళెవరూ మనతో ఉండేవాళ్ళు కాదు. కేవలం మనం మాత్రమే మనతో ఉంటాము. మన కారణ శరీరం మాత్రమే మనం ఇక్కడి నుంచి తీసుకెళ్తాము. మన సాధన మాత్రమే ఇక్కడి నుంచి తీసుకెళ్తాము. కాబట్టి సంకల్పము మనలో ఉంది. కానీ ఆ సంకల్పం చెడ్డ సంకల్పం చేసుకున్నా, మంచి సంకల్పం చేసుకున్నా అది వాళ్ళకు మాత్రమే పరిమితం. కాబట్టి మనమేంటి, ఏది చెడు సంకల్పమో ఏది మంచి సంకల్పమో తెలుసుకున్నప్పుడు మంచి వైపు వెళ్తాం. చిన్నప్పటి నుంచి మనకేం చెప్తారు? స్కూల్ లోపల ఒక పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడు రోడ్డు మీద వెళ్తుంటే అతనికి ఒక పర్సు దొరికింది. ఆ పర్సుని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు. పోలీస్ స్టేషన్లో ఇవ్వగానే పోలీస్ అతన్ని మెచ్చుకుని రాముని మెచ్చుకున్నాడు అంటాడు. ఈ కథ అర్థం ఏంటి? అది కథ కాదు. ఆ కథ వెనుక స్టోరీ ఏంటంటే నీతిగా బతుకు అని చెప్పి. అంటే నీ సంకల్పాలు ఎప్పుడు కూడా అలా ఉండాలి అని చెప్పడానికి. ఒకడు దొంగ ఉన్నాడు, వాడిని ఊర్లో వాళ్ళందరూ కలిసి కొట్టారు అని చెప్తాం. మనం ఆ దొంగలో కూడా దేవుడే ఉన్నాడు కదా సార్, కొట్టద్దు అని అడగద్దు. ఆ దొంగలో ఉన్న చెడు మనం చేయకూడదు అని చెప్పి తెలుసుకోవడమే. కాబట్టి ఇప్పుడు ఈ రకమైనటువంటి హంగులు, ఆర్భాటాలు, పారాయణలు ఇవన్నీ చేసుకునే వాళ్ళు దేవుడు ఉంటాడు. ఎందుకు ఉండడు? గ్యారంటీగా ఉంటాడు. దేవుడు ఉండకపోవడం అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు మోరీ నీళ్ళల్లో దేవుడు ఉన్నాడు, ఓకే. మన ఇంట్లో ఉన్న నీళ్ళల్లో ఆర్ఓ వాటర్లో దేవుడు ఉన్నాడు. ఆర్ఓ వాటర్లో మనకు దాహం తీరుస్తుంది. మోరీలో ఉన్న నీళ్ళు కూడా దాహాన్ని తీరుస్తాయి. మనం డ్రైనేజ్ వాటర్ తాగుతామా? ఆర్ఓ వాటర్ తాగుతామా? ఆర్ఓ వాటర్ తాగుతాం. అంటే పరిశుద్ధం చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఇంకా వృద్ధి చెందుతాం. కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు చెడు సంఘటనలకి, అందుకే ఏమంటారు, సత్సాంగత్యం ఇంపార్టెంట్. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సాంగత్యం కూడా చేస్తూ ఉండిపోమని చెప్పలేదు. సత్సాంగత్యం నుంచి నిస్సాంగత్యం వరకు రావాలన్నాడు. నిస్సంగత్వం అంటే ఏంటి? ఎవరు మనకు అవసరం లేనటువంటి స్థాయికి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి కావాలి అనుకునేవాడు ముందు మంచి వాళ్ళతో ఉండాలి. ఆ మంచి వాళ్ళతో ఉండాలి అనేది ఫేట్ ద్వారా రాదు. మనకు వచ్చేటటువంటిది అది ఏంది? సంకల్పం ద్వారా వస్తుంది. ఫేట్ ద్వారా ఏమొస్తుంది సార్? డబ్బు, పిల్లలు, భార్య, ఇవన్నీ మనకు ఫేట్ ద్వారా వస్తాయి. పశు, పత్ని, సుతాలయ, మిగతావన్నీ సంకల్పం ద్వారా. అందుకే అద్భుతమైనటువంటిది మానవ జన్మ. అమ్మాజీ గారు మంచి ప్రశ్న అడిగారు. మీకు జవాబు దొరికిందా? ఇంకెక్కడైనా కూడా ఇంకా చిన్న అనుమానం ఉన్నా అడగండి. అంటే ఇప్పుడు మనకి పురాణ కాలంలో అందరూ సమిష్టిగా చేస్తే ఆ నామం బలం ఉంటుందని చెప్తూ ఉండేవారు కదా. అందుకని ఇప్పుడు అందరూ కలిసి చేయడం వల్ల కొంచెం ప్రయోజనం వస్తుందని అలా కూడా చేస్తూ ఉండొచ్చు కదా అని నా పర్సెప్షన్ అండి. అది ఇప్పుడు మీకు అర్థమైందా? సత్సంగత్వే అర్థమైందా? పోనీ అర్థమైంది. అంటే సత్సంగత్వే నుంచి ఎక్కడికి వెళ్ళాలి? సంకల్పంలో కాదు, సత్సంగత్వే నిస్సంగత్వే. ఒక్క నిమిషం అమ్మాజీ గారిని మాట్లాడండి అందరూ. నిస్సంగత్వే నుంచి నిస్సంగత్వే నిర్మలత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం,
నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇన్ని స్టెప్స్, 5 మెట్లు ఉన్నాయి. 5 మెట్లలో మొట్టమొదటి మెట్టు ఏంటంటే సరైనటువంటి గుంపు. సరైనటువంటి గుంపు అంటే మీరు వెళ్ళిన గుంపుని మీరు చూడండి, వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు ఆ గుంపులో అంటే పర్వాలేదు. ఆ గుంపులో ఉన్న వాళ్ళు నెట్వర్క్ ఫామ్ చేసుకుని లేదా మీతో పనులు చేయిస్తూ మిమ్మల్ని అవసరాలకు వాడుకుంటూ ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదల లేనప్పుడు గుంపులో కూర్చుని పారాయణం చేస్తే రాదు. నేను ఒకటే మాట చెప్తున్నాను, గుర్తుంచుకోండి. పారాయణం ఇప్పుడు ఏమన్నాడు? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట చేసే హంగులకు ఆర్భాటాలకు ఏమీ లేదని భగవంతుడు చెప్తున్నాడు. అంతర్ముఖంగా చెయ్యాలి, అంతర్ముఖులం కావాలి. అంతర్ముఖులు కావడానికి అది మొదటి మెట్టు అవ్వచ్చు మీరు చెప్పినట్టుగా. ఇప్పుడు నాకేమీ తెలియనప్పుడు ఏదో ఒక గుంపుని, ఇప్పుడు నాకు కోతుంది, ఒక కొమ్మ పట్టుకుంది, ఆ కొమ్మ గట్టిగా లేదు అని తెలిసినప్పుడు ఇంకో కొమ్మ మీద జంప్ చేస్తుంది. కాబట్టి మనకు అందుబాటులో లేనప్పుడు ఏదో ఒక కొమ్మని పట్టుకుంటాం. నేను కూడా కొంతమంది ప్రవచనకర్తల వెనకాల పడ్డాను కొన్ని రోజులు. పడ్డ తర్వాత అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఉంటే నాకు ఆధ్యాత్మిక ఎదుగుదల కాదు. ఎందుకంటే వీళ్ళలో ఉన్నటువంటి ఆవేశాలు, పౌరుషాలు, వాళ్ళలో ఉన్న కోపాలు, వాళ్ళలో ఉన్నటువంటి కీర్తి కండూతి, వాళ్ళలో ఉన్నటువంటి డబ్బు కోసం ఉండే ఆశ, పీఠాలు మఠాలు కట్టించుకోవడము, కొన్ని వందల వేల కోట్లతోటి వీళ్ళు పీఠాలు మఠాలు కట్టించుకుని ప్రపంచవ్యాప్తంగా ఎవరికి డబ్బు అందకుండా చేస్తున్నారు. నువ్వు డబ్బు ఇవ్వాలయ్యా, నువ్వు డబ్బు ఇవ్వకపోతే ఎట్లా? ఒకడైతే పాటలు పాడతాడు, పాటల లోపల అంటాడు, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం నీ దానం అంటాడు. అంటే ఏంటి? నువ్వు దానం చేయాలి డబ్బులు. ఎవరికి? వాడికి దానం చేయాలి. వాడు నిరుపేద కాదు, వాడు ఆల్రెడీ 10, 15, 20, 30 కోట్ల రూపాయల పీఠాలు కట్టించేశాడు. ఇంకోళ్ళు వందల వేల కోట్ల రూపాయలతో పీఠాలు కట్టించారు. వీళ్ళు నిజంగా హిందూ ధర్మానికి ఏదైనా ఘాతం వచ్చినప్పుడు వీళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా? రామ మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు మన సొంత శంకర మఠం యొక్క పెద్దలు ఏమన్నారో తెలుసా? మేము రాము, ఇది రాంగ్ టైంలో జరుగుతుంది. అది ఎందుకంటే దే బిలాంగ్ టు ఏ డిఫరెంట్ పార్టీ. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు? మేము రాము ఇక్కడికి, ఇది తప్పు టైంలో జరుగుతుంది, ఇది జరుగుతుంది. అలా చెప్పడం వల్ల ఏమైంది? ఇంకా కాస్త కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. ఎవరికి? 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రామాలయ నిర్మాణంకి. సో కాబట్టి ఏమవుతుందంటే ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళందరినీ దూరం నుంచి గౌరవించండి, కానీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోగలిగేది ఏముందో ఆలోచించండి. మీ సాధనకు ఉపయోగపడుతున్నారా ఆలోచించండి. సాధనకు ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా చేయండి, కానీ ఉత్తగా పారాయణంలో ఎటువంటి లాభము రాదు అని గుర్తుంచుకోండి. పారాయణ చేసి మీరు మనస్ఫూర్తిగా అక్కడ ఉండి మీరు గంజాయి మొక్కల మధ్య ఒక తులసి మొక్కలాగా ఉండగలిగి పారాయణం అవ్వగానే వెంటనే ఇంటికి వచ్చేసామా లేదా ఓ 10 నిమిషాలు వీళ్ళతో కబుర్లు చెప్పాం, వాళ్ళతో నీ పిల్లలు ఏం చేశారు, నా పిల్లలు ఏం చేశారు, నాకు హెల్ప్ తీసుకో, నేను నీ హెల్ప్ తీసుకుంటా, మీరు మా ఇంటికి రావాలి, మేము ఎవరింటికి రావద్దు ప్లీజ్. ఎవరింటికి వెళ్ళొద్దు, ఎవరింటికి రావద్దు. ఏకాంత జీవనము ఇది. మనం ఏకాంత జీవితము, ఏకాంత సేవనం, ఏకాకి జీవితం, మనం ఇవి అన్నీ కూడా భగవద్గీతలో అక్కడ తెలుసుకున్నవే. భగవంతుడు ఏమన్నాడు? సంఘ వివర్జిత అన్నాడు. 11వ అధ్యాయంలో విశ్వరూపం చూపించినటువంటి భగవంతుడు ఏం చెప్పాడు? సంఘ వివర్జిత అని చెప్పాడు. సో మనం ఏంటంటే ధర్మాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. సంఘ వివర్జిత అంటే సంఘంతో కలిసి ఉండమనా లేక సంఘానికి దూరంగా ఉండమనా? వివిక్తస్థ అని చెప్పేసి మనము వివిక్తస్థ అని చెప్పేసి అమ్మవారి గురించి తెలుసుకున్నాము. వివిక్తస్థ అంటే అందరికీ దూరంగా ఉండేది, ఏకాంత జీవనం. ఇదే మనము భగవద్గీతలో కూడా వివిక్త దేశ సేవిత్వం అని చెప్పి తెలుసుకున్నాం, ఏకాంత జీవనం. అమ్మాజీ గారు కొద్దిగా అయినా కన్విన్స్ అయ్యారా? అంటే ఇది మీకు ఒక ఆలోచన క్రియేట్ చేయాలి. ఒకవేళ కనుక మీరు ఇటువంటి కార్యక్రమాలు ఏమన్నా చేస్తూ ఇటువంటి వాటిల్లో భాగస్వాములైతే మెల్లమెల్లగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ సొంత సాధన పైన ఎక్కువ ఆధారపడండి. సొంత సాధన చేయడంలో తప్పులేదు. సొంత సాధన నేను ఏమన్నాను? భక్తితో రామనామం 2 గంటలు అనండి చాలు. లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము ఇవి తర్వాత, ముందు ఫస్ట్ రామనామం చేయండి. 2 గంటల పాటు భక్తితో ఒకే దగ్గర కూర్చుని కాళ్ళు చేతులు కదలకుండా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రాముడిని పెట్టుకోండి ముందు, రాముడి యొక్క గుణగణాలను తలుచుకోండి, అలా ఆలోచించండి. ఫ్యాన్ శబ్దం మీద ఫోకస్ పెట్టండి. అప్పుడు ఏమవుతుంది? బయట ఆలోచనలు రావు మనకు. రాముడి ముఖం కనిపించాలి, ఫ్యాన్ శబ్దం వినిపించాలి. రాముడి ముఖం కనిపించాలి, ఫ్యాన్ శబ్దం వినిపించాలి. అలా 2 గంటలు చేసిన తర్వాత ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళరు. ఎవరు అవసరం లేదు. ఈ ఆనందం ఏదైతే ఉందో ఒక జలాశయం, భగవంతుడు ఏమన్నాడు? ఒక జలాశయం నేను నీకు అందించాను. జలాశయం ముందు ఒక చిన్న ఉన్నప్పుడు ఒక చిన్న బాటిల్లో నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నావా అని చెప్పేసి అడిగాడు కదా భగవంతుడు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. జై శ్రీకృష్ణ సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మేడం, మంచి ప్రశ్న. సంకల్పంతోనే సిద్ధి లభిస్తుంది అని చెప్తున్నాను. అబ్సల్యూట్లీ కరెక్ట్. సిద్ధి అంతే, సంకల్పం లేదు. మనకు ఫేట్ ఎలాగో మార్చలేం. ఫేటు అర్జునుడికే మారలేదు, మనకి ఎలా మారుతుంది? కాబట్టి ఫేట్ వి కెనాట్ చేంజ్. బట్ ఫ్రీ విల్ అనేది మన దగ్గర నుంచి రావాలి. అది సంకల్పం. ఫ్రీ విల్ అంటే సంకల్పం. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. నా మనసులో ఉన్న క్వశ్చన్ కి అమ్మాజీ ద్వారా మీ ద్వారా కంప్లీట్ గా క్లియర్ గా ఆన్సర్ దొరికిందండి. కరెక్ట్. ఆవిడ మంచి ప్రశ్న వేశారు. అండ్ గమ్మత్ ఏంటంటే ఆవిడలాగే నేను కూడా ఇంతకుముందు కొన్ని గ్రూప్స్లో నేను ఉండేవాడిని ఒక 10 years బ్యాక్. అట్లాగా ఉన్నప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే అక్కడ ఎవరి లోపల ఎదుగుదల కనిపించడం లేదు, హంగు ఆర్భాటాలు. అప్పుడు ఏం చేశాను, ఇంకొక వ్యక్తి దగ్గర చూశాను, ఇక్కడికి వెళ్తే ఏమైనా ఈ హంగులు ఆర్భాటాలు తగ్గుతాయి. అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ హంగులు ఆర్భాటాలు ఈ గొడవతో పాటుగా డబ్బుల గొడవ స్టార్ట్ అయింది. ఆయన అలా కూర్చుంటాడు, మీరు డబ్బులు అక్కడ పాదాల దగ్గర పెడుతూ పోవాలి. ప్రతిరోజు పెట్టాలి, పొద్దున పెట్టాలి, సాయంత్రం పెట్టాలి. మీరు వెళ్ళే ప్రతి దాంట్లో డబ్బులు పీఠాలు కట్టిస్తుంటారు, మఠాలు కట్టి. ఇది నాకు అర్థం కాలేదు, ఏం జరుగుతుంది? పోనీ అలా అని చెప్పి ఏమన్నా తీసుకొని మూఢనమ్మకాలు కూడా పెంచుతారు. నీతో ఈ యాగం చేయిస్తాను, ఆ యాగం చేయిస్తాను అంటారు. గుంపులో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, సామూహిక ఏమంటారు సుదర్శన యాగాలు. ఇలా ఏమవుతుందంటే ఒకటి గుర్తుంచుకోండి, ఇవన్నీ మంత్రాలు మనకు వేదాల నుంచి వచ్చినవి. ఆ వేదాలలో ఉన్న మంత్రాలు పోయాయి. వీళ్ళు చేసేది కరెక్ట్ అని గ్యారంటీ ఎట్లా చెప్పగలరు? ఎవడో యాగం చేశాడు, ఆ యాగానికి 4 కావాలి. హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ. ఒక్కొక్కళ్ళకి 4 టీం ఉంటారు, 16 మంది. యజమాని ప్లస్ ఆయన భార్య, 18 మందితో వీళ్ళు చేస్తున్నారా? ఆ చేసే వాళ్ళు కూడా ఏం చేస్తారు, మాదొక చండీయాగం గ్రూప్ ఉండేది, చండీ హోమం గ్రూప్. ఆ చండీ హోమం గ్రూప్ లోపల ఒక్కొక్క ఇది దుర్గా సప్తశతి కదా, ఒక్కొక్కటి చదివిన తర్వాత కొంతమందితో వేయించేవాళ్ళు. అందరికీ అవకాశం రాదు కాబట్టి ఎవ్రీ శతకము అయినప్పుడు కొంతమందిని కూర్చోబెట్టి వేయించేవాళ్ళు. దానికోసం జనాలు తన్నుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు, గుద్దుకునేవాళ్ళు. వీలైతే కొద్దిగా ఒక రోజైతే నేను ఆల్మోస్ట్ అగ్నిగుండంలో పడిపోయేవాడిని. మీ అందరి అదృష్టం బాగుంది, ఓకే. ఆ రోజు అగ్నిగుండంలో ఆల్మోస్ట్ తోసేశారు నన్ను. ఇది ఒక్కసారి ఆలోచించండి. ఇవి నేనేమంటున్నానంటే జస్ట్ ఓపెన్ యువర్ ఐస్. వాడు అంటాడు కదా, చుట్టుపక్కల చూడరా చిన్నవాడా. చుట్టుపక్కల చూడాలి ఫస్ట్, చూస్తే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. అదర్వైజ్ మూఢనమ్మకాల్లో మునిగిపోతాం. ఇందులో ఏముంది, జనాలను తోసి తన్ని అందులోపల ఒక చెంచాడు ఇది వేసాం అగ్నిహోత్రంలో, దాని ద్వారా పుణ్యం వస్తుందా? లేక ఇంతమందిని తోసి దాని ద్వారా పాపం వస్తుందా? భక్తి లేదు, ఏమి లేదు, వేసాము. గుడిలో వెళ్తుంటారు దర్శనానికి, పో 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 తోస్తూ ఉంటాడు. దాని ద్వారా పుణ్యం వస్తుందా? గుడి లోపల పవిత్రమైనటువంటి వైబ్రేషన్స్ కదులుతూ ఉంటాయి. ఒక ఆలయంకి వెళ్తే అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ వస్తాయి. ఆ ఆలయం లోపల పో 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 తోస్తుంటారు, తంతూ ఉంటారు. అవన్నీ చేస్తూ ఉంటారు. చేస్తుంటే ఏమవుతున్నప్పుడు మనం ముందున్న వాడిని దంతాం, వెనుకున్న వాళ్ళని దంతాం, ఇలా చేతులు అడ్డం పెట్టి వేరే వాళ్ళకి దేవుడు కనిపించకుండా చేస్తాం. ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నీ ఎంతవరకు కరెక్టు? ఇదే మీకు తెలిసిన ఒక చిన్న ఆలయం ఉంది ఇంటి దగ్గర, ఎవరు వెళ్ళరా ఆలయానికి, మీరు వెళ్ళి ఆలయాన్ని శుభ్రపరచండి, మీరు వెళ్ళి ఆలయంలో పడుకోండి, మీరు వెళ్ళి ఆలయం లోపల వంటలు చేసుకోండి, మీరు వెళ్ళి ఆ ఆలయాన్ని ఇంకో 10 మందికి తెలిసేలాగా చూడండి. ఆ ఆలయానికి వీలైతే మీరే ఒక పూజారిని పెట్టి పూజ చేయించండి. శాస్త్రోక్తంగా పద్ధతులు అయ్యేలాగా చేయండి. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నప్పుడు ఒక్క దగ్గరే ఉన్నాడు ఎందుకంటారు? వెలసినటువంటి ప్రతిష్ఠించినటువంటి ప్రతి విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు. అటువంటి వాటికి చేయండి. అవి చేయరు కదా మరి వీళ్ళంతా. ఎప్పుడో ఒకసారి కార్యక్రమం, గుడి బడి ప్రోగ్రాం లాగా ఒకటి చేస్తారు. కానీ అలా కాకుండా ఒక ఆలయాన్ని దత్తత తీసుకోలేరా? ఇంతమంది ఎన్ని వేల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు భగవంతుడికి దూరం అయ్యే యాక్టివిటీస్ మనం ఎక్కువ చేస్తున్నాము. ఈ హంగు ఆర్భాటాల వల్ల అంతర్ముఖ సమారాధ్య, అంతర్దృష్టి ఉన్నవారికి మాత్రమే చక్కగా ఆరాధింపబడుతుంది అమ్మవారు. అమ్మవారు అంటే ఇక్కడ భగవంతుడు. బహిర్ముఖ సుదుర్లభ. నేను పారాయణలకు వెళ్తున్నాను, అక్కడ నేను భక్తి భావంతో చేస్తున్నాను, నేను ఎవరితోటి సంబంధం పెట్టుకోను, ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికి నేను కాల్స్ చేయను, పవిత్రంగా ఉంటున్నాను నేను. ఎస్, దెన్ యూ కెన్ కంటిన్యూ. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. జై శ్రీకృష్ణ సార్, ఒక చిన్న డౌట్. ఇందాక కూడా మీరు చెప్పారు లైవ్ చెప్తున్నప్పుడు, ఏంటంటే హోమాలు అవి జరుగుతున్నప్పుడు ఇది కనపడింది, అది కనపడింది, ఆచారం కనపడింది అని అంటూ ఉంటారని. యాక్చువల్లీ పెద్ద పెద్ద హోమాలు చేసినప్పుడు ఆ ఆహుతి వస్తుంది కదా, ఫ్లేమ్స్ వచ్చినప్పుడు నిజంగా ఆకారం వస్తుందా, లేకపోతే ఓన్లీ ఇమాజినేషన్ బై ద పీపుల్? అంటే అగ్ని ఇలా 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 వెళ్తున్నప్పుడు మీకు పాములాగా కనిపించదా?
శివుడిలాగా కనిపించదా? చిన్న జుట్టు. ఇప్పుడు మనకు మేఘాలు చూసినప్పుడు రకరకాల రూపాలలో కనిపిస్తూ ఉంటాయి. వాటిని గంధర్వ నగరాలు అని అంటారు. గంధర్వ నగరాలు. కానీ అవి క్షణంలో వెళ్ళిపోతాయి. అటువంటివి అయి ఉండొచ్చు. లేదా నిజంగా అంత భక్తిగా చేసేవాళ్ళు వాళ్ళకి కనిపిస్తే అది ఓకే, నాకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ ఇవన్నీ మాటలు అంటున్నాను. ఇప్పుడు మీకు తెలుసు, మీకు తెలిసిన ఇంటి పక్క వాడే సరిగ్గా వాడికి భక్తి లేదు, ఏమీ లేదు, ఇది లేదు. వాడు చెప్తాడు మా ఇంట్లో దేవుడు కనిపించాడు అంటాడు. ఇప్పుడు కాదని మీరు అంటే వాడు ఊరుకుంటాడా? వాడు మా ఇంట్లో దేవుడు ఉన్నాడంటే 10 మంది వాడి ఇంటి చుట్టూ తిరుగుతాడు. కాదని అనలేము, అది నేను చెప్పేది. అంటే మనము కాదని అనలేనటువంటి స్థితి మనది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఎవరైనా కాదని మనం ప్రూవ్ చేయలేము. వాడు అవునని ప్రూవ్ చేయకపోయినా నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను దేవుడిని చూశాను, నాకు దేవుడు ఎదురుగా కనిపించాడు అంటే మీరు అందరూ నమ్ముతారు. కానీ దేవుడిని నేను చూశానా లేదా అని మీరు ఎవ్వరూ ప్రూవ్ చేయలేరు. కాబట్టి అబద్ధాలు చెప్పడం తేలిక. అబద్ధాల ద్వారానే ఇవన్నీ నడుస్తున్నాయి. ఒక ప్రవచనకర్త ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు వాళ్ళ నాన్నగారితో పాటు తను కూడా ఆత్మనై వెళ్ళి అక్కడ అన్నీ చూసి మళ్ళీ వెనక్కి వచ్చాను అంటాడు. కాబట్టి నేనేమంటానంటే సరే పోని, ఒకవేళ ఆయన గొప్పాడు అనుకున్నాం, ఆ గొప్ప స్థితికి ఎదగాలంటే ముందు మనం సాధన చేసుకోవాలి కదా. సాధన అనేది మన లోపల ఉండాలి కదా. జై శ్రీకృష్ణ. సరే, ఇంకొకటి విన్నదా అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే బాగా తెలిసిన ఫ్రెండ్సే ఒకరు, అంటే మనం ఎట్లాగో గ్రూప్ లాగా అన్నట్టు తెలిసింది చాలా సంవత్సరాల నుంచి. ఆవిడ చాలా సాయిబాబా భక్తురాలు అనమాట. ఆ ఇంట్లోని సాయిబాబా ఫోటో మీద నుంచి అలా విభూతి రాలుతూ ఉంటుంది, అలాగే తేనె కారుతూ ఉంటుంది బాబా బొమ్మ నుంచి. అది తీసి ఆడు తాగుతారు. ఎప్పుడైనా మనలాంటి వాళ్ళు అంటే మాలాంటి వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ అయితే ఆఫర్ చేస్తారు. వాళ్ళు ఏమి ప్రచారంలో లేరు, ఏమి లేరు, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దర్ హౌస్. ఒక ఫోటో నేను చూశాను. అంటే లోపలంతా అంటే నేనేమంటానంటే మీరు అది కరెక్టా కాదా నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే నేను చూడలేదు. దానికి ఒక సైంటిఫిక్ రీజన్ లేదు. నేనేమంటానంటే మీరు ఆ స్థాయికి ఎదగాలి కాబట్టి మీరు సాధన చేయండి. అది గుర్తుంచుకోండి. మీరు చేయాల్సింది ఏంది, ఒకవేళ మీకు కూడా అలా పటంలోంచి విభూతులు, తేనెలు, పాలు తెప్పించాలని ఉంది మీకు కోరిక, సాధన చేయండి. సాధన చేయండి, పర్లేదు, చేస్తే తెప్పిస్తుంది. ఎందుకు పాసిబుల్ కాదు? మీరు సాధన చేస్తే ఎందుకు రాదు? పాసిబుల్ అవుతుంది, చేయించవచ్చు. కానీ నేనేమంటానంటే దానికోసమైనా సాధన చేయండి అంటున్నా. ఆ సాధన ఎలా ఉండాలి? లలిత సహస్రనామంలో చెప్పినట్టుగా అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. ఇంతే. బహిర్ముఖంగా ప్రాపంచిక విషయాలపైన దృష్టి ఉన్న వాళ్ళకి భగవంతుడు కనిపించడు. అంతర్ముఖంగా చూసుకున్న వారికి మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు. సింపుల్. జై శ్రీ. అంటే అది జరిగినా కూడా వాళ్ళకి అవుట్ సైడే కనపడ్డాడు, ఇంటర్నల్ గా నేను వాళ్ళ గురించి అసలు నేను అతీంద్రియ శక్తుల గురించి నేను మాట్లాడను. సింపుల్. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు అవి మూఢనమ్మకాలు. ఓకే, మూఢనమ్మకాలు వేరు. నేను ప్రత్యక్షంగా చూసినా కూడా నమ్మనేమో. దాని వెనకాల ఖచ్చితంగా ఒక లాజిక్ ఉంటుంది, ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దెమ్ బికాజ్ ఐ డిడెంట్ సీ దెమ్. నేను చూసిన వాళ్ళ మీద నేను చెప్పగలను, విమర్శించగలను కూడా. కానీ నేను చూడని వాళ్ళని నేను చెప్పలేను. నాకు సంబంధించినంత వరకు అది మూఢనమ్మకమే. బట్ ఇట్స్ ఓకే. నేనేమంటానంటే ఇప్పుడు అది ఉందని వాళ్ళ ఇంటికి వెళ్తే మీకు పుణ్యం. ఇప్పుడు ఎవడో పుణ్యం చేసుకుంటే మీకు పుణ్యం రాదు కదా. మీరు పుణ్యం చేసుకుంటే మీకు పుణ్యం వస్తుంది కదా. ఎవడో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ ఎవడో పుణ్యం చేసుకున్నాడు, ఆ పుణ్యం మీకు ట్రాన్స్ఫర్ అవ్వదు కదా. ఇట్లా అంటే ట్రాన్స్ఫర్ అవ్వదు కదా. ఒకవేళ మీకు తెలిసిన ఒక గురువు ఉన్నాడు, ఆయన నేను నా ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తానంటే అంత శక్తి ఆయనలో ఉందా? అర్హత ఆయనలో ఉందా? ఆయన లోపల కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు తగ్గాయా లేదా? ఆయన నిజంగా సాధన చేస్తున్నాడా లేదా? ఆయన వేరే వాళ్ళకి శక్తిని కల్పించగలడా? ఇప్పుడు 10 మందికి నేను 10 విషయాలు నన్ను అడుగుతాను అనుకోండి, 10 విషయాలు చెప్తాను. అందులో 6గురికి అయితే 4గురికి కాలేదనుకోండి, 6గురి ప్రచారం ఎక్కువ ఉంటుంది 4గురి కంటే కూడా. జై శ్రీకృష్ణ. ఇంకా హరే కృష్ణ సార్. హరే కృష్ణ. బాగుంది సార్. చిన్న కన్ఫ్యూజన్ డౌట్. అంతర్ముఖం అంటే నాలో ఉన్న శక్తిని, లేదంటే ప్రతి ఒక్కరిలో ఉన్న అమ్మ శక్తిని ప్రతి చోట, ప్రతి వస్తువులు, ప్రతి కాలంలో ఉందని చెప్పి ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూ స్పృహలో ఉండటమా, లేకపోతే మెడిటేషన్, సైలెంట్ గా ఉండటం? చక్కటి, చాలా అద్భుతమైన ప్రశ్న. 2 కరెక్ట్ ఆన్సర్స్. ఆ రెండో మీరు మొదట్లో చెప్పిన దాని రావాలి అంటే ముందు అంతర్ముఖంగా మీరు చూస్తూ ఉంటే భగవంతుడు మీకు తెలుస్తూ ఉంటాడు. అంటే ఆ భావన మీలో స్థిరపడే వరకు
మీరు అంతర్దృష్టి అంటే నా లోపల భగవంతుడు ఉన్నాడు, నా లోపల అంటే ఆ ఆలోచనలు ఇవి ఈ హంగు ఆర్భాటంతో చేసే పూజలు కాకుండా మన లోపల కనుక భగవంతుని దర్శిస్తే అప్పుడు ఎదురుగా ఉన్న అందరిలో ఉన్న భగవంతుడు కూడా మనకు కనిపిస్తాడు. ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి చెడ్డ ప్రవచనకర్తలలో ఉన్నాడు, దొంగలలో ఉన్నాడు, దోపిడీ చేసే వాళ్ళలో ఉన్నాడు, ఆడవాళ్ళలో ఉన్నాడు, మగవాళ్ళలో ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు. దేవుడు లేడు అని చెప్పలేదు. ఇందాక నేను దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నీళ్లు ఏ నీళ్లు తాగినా కూడా మన దాహం తీరుతుంది, కానీ మోరీ నీళ్లు తాగము. కాబట్టి సాధనలో ఉన్న వాళ్ళు ఏం చెయ్యాలి అంటే మనకు మోరీ నీళ్లు తాగినా కూడా మన శరీరానికి ఏమి కానంత స్థాయికి ఎదగాలి. ఒక్కసారి మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్లీజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మోరీ నీళ్లు తాగినా నాకేమీ కాదు అనేటటువంటి సాధనకి వెళ్ళాలి. ఆ సాధనకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? మనం ముందు ఆర్ఓ వాటరే తాగాలి. తాగి మనం ముందు సాధనలో ఉన్నంత వరకు సాధ్యం. సిద్ధులం అయిపోయాక ఇంకా ప్రాబ్లం లేదు. సిద్ధులం అయిపోయాక ప్రపంచాన్ని మనము ఇలా నవ్వుతూ చూస్తూ ఉంటాం అంతే. ఇప్పుడు కింద మనం సినిమా చూస్తూ ఉంటాం, అక్కడ చిరంజీవిది ఏదో నడుస్తూ ఉంటుంది సినిమా, చూస్తున్నప్పుడు అందులో లీనమవుతాం. కానీ ఎంత లీనమైనా మధ్యలో మన పిల్లాడు పలకరించాడు, ఎవరో పలకరించాడంటే మనం వాళ్ళతో మాట్లాడతాం. బికాజ్ వీ నో దట్ ఇట్స్ ఎన్ యాక్ట్, అదొక యాక్ట్. కాబట్టి మనము పక్క వాళ్ళతో మాట్లాడగలము. ఎందుకంటే మనము దాంతో కనెక్ట్ అయినా కూడా దాంతో డిటాచ్ చాలా తొందరగా అవ్వగలం. ఎందుకంటే బికాజ్ అది నాటకం అన్న విషయం మనకు తెలుసు. ఆ నాటకం అనే విషయం తెలుసుకునే వరకు మనం కష్టపడితే చాలు. దీనికి నేను ఒక ఉదాహరణ, మీరు అన్న 2 ఆన్సర్స్ కరెక్టే. అందరిలో దేవుణ్ణి చూడాలా? ఎస్, అందరిలో దేవుణ్ణి చూడాలి. అదే శ్రీకృష్ణుడు చెప్పాడు, అద్వేష్ట సర్వభూతానాం మైత్రకన్, అందరిని ఎవరిని ద్వేషించకుండా అందరిలో దేవుణ్ణి చూడాలి అని. కానీ ముందు మనము దుష్టులకు దూరంగా ఉండాలి కదా. దుష్టులు అంటే ఎవరు? చెడ్డవాళ్ళు, హత్య చేసేవాళ్ళు, వాళ్ళే కాదు దుష్టులు. మన మార్గానికి దూరం చేసే ప్రతి ఒక్కరూ మనకు చెడ్డవాళ్ళే. మీరు వెళ్తున్న మార్గం మంచిది కాదే, ఇది వెళ్ళకండి, కూర్చొని అందరం కూర్చొని భజనలు చేద్దాం అని అంటారు. సత్యం తెలుసుకొనియరు. అందరూ కూర్చొని చెక్క భజనలు చేస్తారు. భజనలు చేసినంతసేపు బాగానే అనిపిస్తుంది. తర్వాత కబుర్లు స్టార్ట్ అవుతాయి. తర్వాత మా ఇంట్లో పెడదాం, ఈసారి మీ ఇంట్లో పెడదాం, ఏం అన్నం పెడదాం? పప్పు, చారు, పులుసు, పెరుగు, అన్నం, మళ్ళీ పువ్వులు, అందరూ పువ్వులు కొనుక్కొస్తారు. ఇవన్నీ అడిగాడు దేవుడు. పత్రం, పుష్పం, ఫలం, తోయం. నేను ఒక్క మాట, నా సొంత మాట మాట్లాడితే చెప్పండి, దేవుడు మాటలు రిఫర్ చేస్తూ చెప్తున్నాను. కాబట్టి మన ఇంటర్నల్గా మనకు భగవంతుడు ఉన్నాడు అని తెలిసినప్పుడు మనలో సాధన చేయడం ఏంటి? రోజు చేసేటటువంటి పూజ మనలో మనం చేసుకోవాలి. ప్రతిరోజు పూజ చేసుకోండి, ప్రతిరోజు ధ్యానం చేసుకోండి. ఆ ధ్యానం ఎలా ఉండాలి? ఆలోచన రూపంలో ఉండాలి. భగవంతుడా నువ్వు సర్వవ్యాపకుడవు. ఇప్పుడు మీరు భాగవతం చదవండి. భాగవతంలో 18,000 శ్లోకాలలో 3-4 శ్లోకాలలో ఈ ప్రవచనకర్తలు చెప్పే పిచ్చి కథలన్నీ ఉంటాయి. మిగతా 14,000 శ్లోకాలలో భగవంతుడి యొక్క తత్వం ఉంది. ప్రహ్లాదుడు దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఏమని ప్రార్థిస్తాడు? భగవంతుడా నువ్వు అన్ని చోట్ల ఉన్నావు, అందరిలో వ్యాపించి ఉన్నావు, నీకు ఆది లేదు, అంతం లేదు, నీకు జన్మ లేదు, నువ్వే సృష్టికి మూల కారణము, నువ్వు దుష్టులలో ఉన్నావు, మంచి వాళ్ళలో ఉన్నావు, అందరిలో అంతరాత్మగా ఉన్నావు, ఈ సృష్టిని నీ సంకల్పంతో చేశావు. నేను చెప్పినవి కాక ఇంకేమన్నా ఉన్నాయేమో చూడండి. దక్షుడు హంసగుహ్యం అని ఒకటి చేస్తాడు, అత్యద్భుతమైనటువంటి, అది చూడండి. మార్కండేయుడు చేసే స్తోత్రం చూడండి. శివుడి దగ్గరికి విష్ణు భక్తులందరూ వెళ్తారు, విష్ణువు దగ్గరికి శివుడు భక్తులందరూ వెళ్తారు. వీళ్ళు వాళ్ళని ఒక 10-15 పేజీల నిండా స్తుతిస్తారు. ఏమని స్తుతిస్తారు? భగవంతుడి యొక్క స్వరూపం గురించి స్తుతిస్తారు. నేననేది ఆ స్వరూపాన్ని స్తుతించండి, రూపం కాదు, స్వరూపాన్ని స్తుతించండి. స్వరూపం అంటే ఏంటి? భగవంతుడు రూపం కాదు. భగవంతుడా నువ్వు సర్వవ్యాపకుడవు, అందరి హృదయాలలో ఉన్నావు, పవిత్రమైనటువంటి వాడువు, నీకేవి అంటవు, నీ లోపల వికారములు లేవు, నన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళు అని అనండి. చివరికి నారాయణ భట్టాద్రి ఆయన ఏం చేశాడు నారాయణీయంలో? మనం మళ్ళీ సండే నాడు పొద్దున పూట 10:30కి ఉంది నారాయణీయము. మరి అది కూడా తత్వ విచారంతో చేసుకుందాము. ఈ సండే ఎల్లుండి. సో ఏమన్నాడు ఆయన? ప్రతి దేవుణ్ణి తలుచుకుంటూ, దేవుడా ఇవన్నీ చేసినటువంటి నీకు నా ఆరోగ్యం బాగు చేయడం ఎంత ఈజీ అని చెప్పి అన్నాడు. అలా ముందుగా కోరికలు కోరుకుంటూ ఆయన మొత్తం శ్లోకం అయ్యేసరికి మోక్ష సాధన చేసుకోగలిగే స్టేజ్కి వెళ్ళాడు. తనలో ఉన్న భగవంతుడిని చూసుకుని, నాలో నేను భగవంతుడిని చూసుకున్నాను, అగ్రే పశ్చామి, ముందుగా చూశాను అని చెప్పేసి అన్నాడు. ఆ స్థాయికి ఎలా ఎదగలిగాడు ఆయన? ఎలా ఎదగగలిగాడంటే భక్తితో చేశాడు కాబట్టి, భగవంతుడి యొక్క అన్ని అవతారాలను ఆయన గుర్తించాడు కాబట్టి. భగవంతుణ్ణి మనము మన లోపల చూసుకుంటూ ఆ సాధన చేస్తూ ఉంటే ప్రపంచమంతా కూడా ఆనందమయంగా కనిపిస్తుంది. అప్పుడు బయట జరిగే నాటకాలకు, విద్వేషాలకు, గొడవలకు, వీటంటే ఇదంతా భగవంతుడు చేస్తున్న నాటకం అని మనం నవ్వుతూ తీసుకోగలుగుతాం. అంతవరకు నవ్వుతూ తీసుకోలేం. బయట జరుగుతున్న ప్రతిదానికి బాధపడతాం, ప్రతిదానికి కోపం వస్తుంది ఉంటుంది. సాధన చేస్తుంటే కొంత మారుతాం.
ఒక్కొక్క మెట్టు ఎదుగుతాం, సాధన ద్వారా కొంత కొంతగా ఎదుగుతాం. ఓకేనా? మీరు అన్నది రెండు కరెక్ట్. చాలా చక్కటి ప్రశ్న. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు? సార్ ఒక్కసారి మీ నెంబర్ కావాలి సార్. నేను ఎగ్జామ్స్ అయ్యాక మాట్లాడచ్చు తప్పకుండా. నాది రాసుకోండి, 9908646292. నేను చెప్తాను, నేను ఎగ్జామ్స్ అయ్యాక తప్పకుండా మాట్లాడతాను. ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్ 990864 మీకు మెసేజ్ పెడతాను, గ్రూప్లో మెసేజ్ పెడతాను. ఓకేనా? 4629 అన్నారు అంతేనా సార్? కరెక్ట్. ఒక నెంబర్ తక్కువ వచ్చింది. 2 ఒక నెంబర్ ఎక్కువైనా అవుతుంది కానీ తక్కువ అయ్యే ఛాన్సే లేదు. లేదు సార్, 99086462 అని చెప్పారు. 2 కూడా చెప్పాను. ఓకే, 4 మీరు మీ గ్రూప్లో పెడతాను మేడం, మీ గ్రూప్లో పెడతాను. ఇట్స్ ఓకే. ఓకే సార్. మనకు తప్పుపోయే అవకాశం. ప్రశ్న ఉంటే అడగండి, మొహమాటం లేకుండా అడగండి. అంటే ఒకసారి మాట్లాడాలి సార్. సరే, షూర్, గ్రూప్లో పెడతాను. ఇంకా వండర్ఫుల్. ఇంకో 30 సెకండ్స్ చూసి ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. 2 గంటలు ఎప్పట్లాగే. మళ్ళీ ఎల్లుండి మనము తత్వ విచారంలోనే నారాయణీయం కూడా తెలుసుకుంటాము. మనలో ఉన్న భగవంతుడిని గుర్తించడమే ముఖ్య ఉద్దేశం. మనము భగవంతులం అవుతాం కానీ సాధన ద్వారా. కానీ మనలో ఉన్న భగవంతుడిని గుర్తించినంత వరకు, బాహ్య దృష్టి మనకు ఉన్నంత వరకు భగవంతుడికి మనం దూరమే అవుతాము. భగవంతుడికి మనము దగ్గర అవ్వడం అనేటటువంటిది దాదాపు అసంభవము. భగవంతుడికి దగ్గర అవ్వాలి అంటే సాధన, అది కూడా అంతర్దృష్టి, ఏకాంత జీవనము, ఏకాంత సేవనము, సాధన, వీటి ద్వారా మనం దగ్గర అవ్వగలుగుతాము. ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారో అనుకోకూడదు. ఎవరు మనల్ని ఉద్ధరించలేరు. కేవలం విని వారి ద్వారా మనం ఆ సంకల్ప శక్తిని పెంచుకోవడమే మనకు ఉన్నటువంటి నమ్మకాన్ని గట్టిపరచుకోవడం తప్ప ఎవ్వరూ మనను కాపాడలేరు. భగవంతుడు ఒక్కడే. శ్రీకృష్ణుడే అర్జునుడిని కాపాడనప్పుడు ఇంకా ఎవరో వచ్చి మనల్ని కాపాడతారనుకోవడం తప్పు. ప్రారంధాన్ని ఎవరూ మార్చలేరు. మీరు ఉండాల్సింది సంకల్పము. అర్జునుడు ప్రారంధాన్ని మార్చుకోలేకపోయాడు, కానీ సంకల్ప శక్తి ద్వారా పరిణతిని సాధించాడు. మళ్ళొకసారి చెప్తా, అర్జునుడు కూడా ప్రారంధాన్ని మార్చుకోలేకపోయాడు, కానీ సంకల్ప శక్తి ద్వారా అర్జునుడు తన జీవితాన్ని మార్చుకోగలిగాడు, పరిణతి తెచ్చుకోగలిగాడు. జై శ్రీకృష్ణ. 10 సెకండ్స్లో ఏమీ లేకపోతే క్లోజ్ చేద్దాం. వండర్ఫుల్. మరోసారి భగవంతుడు అందరికీ కూడా అంతర్ముఖంగా సాధన చేయగలిగే శక్తిని ఇస్తాడని, సమాజంతో అనవసరమైనటువంటి సంబంధాన్ని తగ్గించుకుంటూ వెళ్తామని, ప్రతిరోజు మనం మాట్లాడే ఫోన్ కాల్స్ని రోజుకు 1-2 లిమిట్ చేసుకుంటామని, అనవసరమైన వ్యక్తులతో మాట్లాడమని, ఏ విధమైనటువంటి హంగులు ఆర్భాటాలు ఉన్నా అక్కడికి మనం వెళ్లకుండా ఉంటామని, కేవలము భగవంతుడు పత్రం, పుష్పం, ఫలం, తోయం అనేటటువంటి బేసిక్ నీడ్స్తో మనం పూజించినా సరిపోతుందని, భగవంతుడికి మనం ఇచ్చే ఆభరణాలు కాదని, ఒక తులసి ఆకుతో రుక్మిణీదేవి సత్యభామ కంటే కూడా ఒక మెట్టు ఎక్కువ ఎదిగిందని, ఇద్దరూ సమానంగా ప్రేమిస్తున్నా సరే హంగు ఆర్భాటంతో సత్యభామ చేసిన పూజ ఎందుకు వృధా అయింది? రుక్మిణి కేవలము భక్తితో ఒక తులసి ఆకు వేయడం ద్వారా ఎలా భగవంతుని పొందగలిగింది? ఇద్దరు సమానమైన ప్రేమ ఉన్నవారే. ఈ ఒక్క ఉదాహరణ ద్వారా మనం ఏం గుర్తిస్తామంటే భగవంతుడికి కావాల్సింది హంగు ఆర్భాటము కాదు. భగవంతుడికి కావాల్సింది మన పవిత్రమైనటువంటి హృదయము. ఆ పవిత్ర హృదయంతో మనం ఏమి చేసినా సరే, పారాయణ చేసినా సరే, నామం చేసినా సరే, హోమం చేసినా సరే, స్తోత్రం చేసినా సరే, ఏదైనా సరే పవిత్ర హృదయంతో, ఏమి చేయకపోయినా సరే భగవంతుణ్ణి మన లోపల ఉన్నాడు. నేను చాలా తక్కువ శక్తిమంతుణ్ణి భగవంతుడి ముందు, కానీ నా శక్తిని సాధన ద్వారా పెంచుకోగలను. పెంచుకొని భగవంతుడిలో ఐక్యం అవ్వడానికి దొరికినటువంటి ఈ మానవ జన్మను ఉపయోగించుకుంటాను. సాధన లేకపోతే మానవ జన్మ అనవసరము. మానవ జన్మని, దొరికిన మానవ జన్మను వేరే వారికి బానిసలుగా బతుకుతూ వృధా చేసుకోము అనే ఈ సందేశాన్ని ఈరోజు తీసుకుని
ప్రవచనాన్ని ముగిద్దాం. శ్రద్ధగా విన్న మీ అందరికీ పాదాభివందనం. జై శ్రీకృష్ణ.